వెల్కమ్ టు లియో. 1000 మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక పాటలో చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి చాలా పాటలు జనం గుండెల్లో చొచ్చుకుపోతున్నాయి. మరి ఈ పాటలు తోటాల్లాగా ఎందుకు పేరడం వెనకాల ఒక అదృశ్య హస్తం ఉంది. ఆ హస్తం పేరే కట్టా సుధీర్ గారు. ఈ కట్టా సుధీర్ గారి పాటల గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. తెలుగువాడి ఆత్మగౌరవం మంటగలిసినప్పుడు వాడిని మేల్కొల్పి చైతన్యపరిచే దివ్య ఔషధం పాటే. 100 మాటల్లో చెప్పలేని భావం ఒక్క పాట వింటే చాలు గుండె గొంతు విప్పారుతుంది. ఆ పాటలోని లయో రాగమో గలమో అది ఏదైనా కావచ్చు, జనగలమై నినదిస్తుంది. జనం దళంగా కదిలి వస్తుంది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో పాటకున్న ప్రత్యేకతే వేరు. ఎన్నో పాటలు ప్రజల్ని చైతన్యపరుస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఎందరో ఇలాంటి పాటలను పార్టీ కోసం సృష్టిస్తున్నారు. వారిలో ఒకరు సుధీర్ కట్టా. తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం కోసం తన వాణిని పాటల రూపంలో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటే ఆయన ఆయుధం, పాటే ఆయన బాట. 2 ఏళ్లుగా దాదాపు 18 పాటలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. అవే నేడు తెలుగుదేశం గుండె గొంతుకగా ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలని చంద్రబాబు అనుకుంటారు. బాబుగారి కళ్లల్లో ఆనందం చూడటం కన్నా అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. ఇదే సుధీర్ కట్టా సమాధానం. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగంలో పనిచేసే చాలా మందిలో సుధీర్ కట్టా ఒకరు. నిజానికి ఆయన వృత్తి ఓ ఇరిగేషన్ కాంట్రాక్టర్, రియల్టర్. మరి ఎందుకు ఇటువైపు మళ్లారు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని అసెంబ్లీలో అవమానించడం నా మనసును కలిచివేసింది. బాబు గారికి ఏదో ఒక రూపంలో చేదోడు వాదోడుగా ఉండటానికి ఈ పాటల మార్గాన్ని ఎంచుకున్నా అంటారు సుధీర్ కట్టా. అంతా ఓకే. ఇలాంటి పాటలకు కంటెంట్ ఎలా అనుకున్నప్పుడు ఆయన మదిలో తలుక్కున మెరిసింది బాబుగారి ప్రసంగాలే. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు, ముఖ్య నాయకుల ప్రసంగాలే ముడిసరుకుగా పాటల కార్ఖానా ఏర్పాటైంది. అందులోంచే ఈ పాటలు పుడుతున్నాయి. తెగిన గాలిపటమైనది తెలుగు నేల, నవ్యాంధ్ర ఇవాళ అనే పాట వింటే గుండెల్ని పిండేస్తుంది. నారా లోకేష్ యువగలం యాత్ర ప్రారంభించినప్పుడు ఎగిరే తెలుగుదేశం జెండా పల్లె పల్లకి వస్తున్నాడమ్మో, ప్రతి తల్లికి కొడుకవుదామని కాలినడకన కదిలొస్తున్నాడమ్మో, మన కంట నీరు తుడవాలని అనే పాటలు కూడా యువగలం యాత్రకు ఎంతో ఊపునిచ్చాయి. చంద్రబాబు గారిని అమానవీయంగా అరెస్ట్ చేసినప్పుడు అక్షర తూనీరంలా సంధించిన పాట ఏం చేశారని బంధించారు బాబును అంటూ ఎలుగెత్తి చాటారు. భువనమ్మ నిజం గెలవాలని యాత్రను ప్రారంభించినప్పుడు సందర్భానుసారం స్పందించి పాటనందించి కార్యకర్తల్లో ఊపు, ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి అంటూ ఓ పాటను పాశుపతాస్త్రంలా ప్రయోగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జనం కళ్ళబొల్లి మాటల్ని నమ్మకుండా పాటల రూపంలో కనువిప్పు కలిగిస్తున్నారనవచ్చు. కార్యకర్తలు ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. బాధలు పడుతున్న వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. వారిని మేల్కొల్పే ప్రయత్నమే ఇదంతా అంటారాయన. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తన పాత వృత్తిని కొనసాగిస్తానని, అప్పటిదాకా ఇలాంటి పాటల కోసమే తన వంతు కృషి చేస్తానని అంటున్నారు సుధీర్ కట్టా. ఏవి చూశారు కదా. ఈరోజు మన గెస్ట్ కట్టా సుధీర్ గారు. ఆయనతో మాట్లాడి ఈ పాటల ప్రస్థానం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో కనుక్కుందాం. సార్ నమస్తే అండి. తెలుగుదేశం పాటలు ఈ మధ్యకాలంలో చాలా బాగా వెళ్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈ పాటలే చాలా ఉపయోగపడినాయి. మీరేమో తెలుగుదేశం పార్టీలో తెర వెనుక ఉండి ఒక మంచి అద్భుతమైన పాటలు జనంలోకి చొచ్చుకుపోయేలా చేస్తున్నారు. అంటే ఎందుకు మీరు ఈ ప్రయాణం ప్రారంభించారు? అంటే ఇప్పుడు జనరల్గా ఒక పాట అనేది ఎంత ప్రభావితం చేపిస్తుంది అంటే, ఒక మీటింగ్ పెట్టామనుకోండి సార్, ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఒక 5 కోట్లు ఖర్చు అయినప్పుడు 5 లక్షల మంది జనాల్ని మనం పోగేయగలుగుతాము. ఆ నాయకులు రావటం కానీ, వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కలిపి అంతా అయిపోయేసరికి, మీటింగ్ 2 గంటలు అయిపోయేసరికి 10 కోట్ల ఖర్చు జరుగుతుంది. మీడియాకి మెసేజ్ వెళ్తుంది, ఆ జనాల ద్వారా వెళ్తుంది. అదే మనం ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఒక పాట చేపించామనుకోండి, ఈ 5 కోట్ల మందికి కాదు 10 కోట్ల మందికి వెళ్తుందని నేను నమ్ముతా. ఓకే. పాట యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఈ పూర్వం నుండి దేనికైనా సాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనం మనకు మైండ్ సరిగ్గా లేదనుకోండి, ఒక సాహిత్యంతో మనం కొంచెం రిలాక్సేషన్ అవుతాం. మన కంటెంట్ ఏదన్నా చెప్పాలి అనుకున్నా కానీ పాట రూపంలో చెప్తే ఈజీగా కన్వే అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను స్వతహాగా 2000 నుండి తెలుగుదేశం అభిమాని. ఓకే.
మెంబర్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది తెలంగాణ, ఖమ్మం జిల్లా, మదిరండి. ఓకే. మేము జనరల్గా చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మా ఇంటి దగ్గర డాక్టర్ రామనాథం గారు అని ఫస్ట్ 50 ఏళ్ళ నుండి ఇప్పటికీ కూడా ఆయన డాక్టర్ సేవలు అందిస్తూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారి అభిమానిగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అంతకుముందు 83లో ఎన్టీఆర్ గారి పెళ్లిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అప్పుడు చిన్నప్పుడు గోళీలు ఆడుకునే టైంలో పసుపు జెండా చూశాను నేను. ఓకే. కొంచెం అలా ఆకర్షితులై 2000లో అసలు బేసిక్గా నేను తెలుగుదేశం అభిమానిగా మారటానికి కారణం ఏంటంటే, గుజరాత్లో మా బావగారు రిలయన్స్లో పనిచేసేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ధీరుభాయ్ అంబానీ అప్పుడు లాస్ట్ స్టేజ్ ఫిజికల్లీ పెరాలసిస్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈ రెండు పని చేయనప్పుడు కూడా అప్పుడు అక్కడ ఆర్పిఎల్ జామ్నగర్లో రిలయన్స్ పెట్రోల్ కెమికల్ పెట్టాడు. అక్కడ దేశంలో ఉన్న ఇండస్ట్రీలు మొత్తం అక్కడ పిలిచేసి ఒక పార్టీ ఇచ్చి గెట్ టుగెదర్ చేస్తున్నప్పుడు చీఫ్ గెస్ట్గా ఒకళ్ళని పిలిచారు. ఎవరు వస్తున్నారో గెస్ట్ అని వెయిట్ చేస్తున్నాం. అప్పుడు దాకా కూడా నాకు ఎవరు వస్తున్నారో లే అని చెప్పేసి ఆ టీవీలో లైవ్ ఇచ్చారు. చూస్తుంటే ఈ 1000 మంది ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ దో అక్కడికి అసలు కెమెరా ఫోకస్ కూడా ఇండస్ట్రీలో అప్పుడు దాకా మీటింగ్, కల్చరల్ ప్రోగ్రామ్ ఇవన్నీ జరుగుతుంది. మేము అందరం చూస్తుంటే ఒక డాష్లోకి ఎంట్రీ అయ్యారు ఇద్దరు వ్యక్తులు. ఒకళ్ళు అప్పట్లో సెంట్రల్ మినిస్టర్ బీజేపీ ప్రమోద్ మహాజన్, 2 చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ డాష్ ఎంట్రీ అయ్యారో ఈ ఇండస్ట్రియలిస్టులు అందరూ లేచి ఒక 5 minutes క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చారు. ఆ బాబు గారికి అసలు చూసి నాకే అప్పుడు ఎంట్రుకలు ఇలా లేసే గూస్ బంప్స్ వచ్చాయి కదా. అవును. ఇంకోటి పాపం అంత ఉన్న ధీరుభాయ్ అంబానీ అన్ని వేల కోట్లు చూశాడు అప్పట్లో. ఆ ధీరుభాయ్ అంబానీ గారు కూడా లేచి క్లాప్స్ కొట్టేసరికి నాకు కళ్ళు చెమర్చిచ్చాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత గౌరవించుకుంటున్నారా అన్నప్పుడు తక్కువ మాట్లాడాడు ఆ స్పీచ్లో. అసలు మన రాష్ట్రం ఏం చేయబోతుంది, విజన్ 2020 ఏంటో అక్కడ వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఓకే. అసలు నిజంగా ఆ రోజు నేను ఏంటంటే 1.5 47 నిమిషాల ప్రజెంటేషన్కి ఒక్కళ్ళు కూడా అసలు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు బాబు గారు చెప్పిన మాటలకి. నేను అక్కడ ఫిదా అయిపోయా. ఓకే. నిజంగా విజన్ 2020 అని చెప్పాడు కానీ విజన్ 2040 లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్. ఇక అప్పటి నుండే మైండ్లో మెదిలింది. తర్వాత కొంచెం నేను జాబ్ చేసుకొని తర్వాత బిజినెస్ లాగా హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకులతో ఇంటరాక్షన్ అయ్యి అలాగా వచ్చినవాడిని. బాబు గారిని ఒకసారి కలిసి మొదటిసారికి ఎప్పుడు కలిసారు బాబు గారిని? బాబు గారిని నేను 2009లో కలిసాను. అంటే ఏ సందర్భం అది? అంటే అక్కడ మా లోకల్లో ఎమ్మెల్యే ద్వారా వచ్చి బాబు గారిని కలిసి ఉన్నాం. ఓకే. కలవటం అంటే ఏం లేదు, బాబు గారిని కలిసి ఒక ఫోటో ఉందా అదే గొప్ప. ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారిని కలవటం అంటే ఒక ఫోటో దిగటం అంటే గొప్ప, అంతే. తర్వాత మళ్ళీ ఒక్కసారి 2009లో తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు తెలుగుదేశం ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు ఫిల్మ్నార్లోనే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కలిశాను. అప్పుడు సో అండ్ సో సుధీర్ అని చెప్పారు. అప్పుడు వెళ్ళమ్మకి ఒక మాట, అంతే. అలాగా మెమరీ ఉండిపోయేది. ఓకే. మళ్ళీ 4-5 ఏళ్ళ తర్వాత ఒకసారి అట్లా. పార్టీలు చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నేను బేసిక్గా ఇరిగేషన్ కాంట్రాక్టర్ని. ఈ వర్కులు చేసుకుంటే క్రమంలో 2014 నుండి కూడా మా తెలుగుదేశం పార్టీలు ఉంటూ ఈ మహానాడులో కానీ మీడియా కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుంటూ ప్రోగ్రాముల్లో ఉండేవాడిని. ఓకే. పార్టీ అంటే అభిమానం కంటిన్యూగా అవుతూ ఉండేది. ఇలా అవుతున్న క్రమంలో మనం 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక 2021లో నాకు ఏమైందంటే చంద్రయ్య గారు అని మాచర్లలో సంక్రాంతి 13వ తారీఖు ఆ రోజు పాపం ఆయన చేసిన తప్పేమి లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జిని పెడితే ఆ ఊర్లో ఉన్న 200 మందిని కార్యకర్తలను 300 మందినో తీసుకెళ్ళాడు మీటింగ్కి. ఓకే. అది చేసినందుకు ఆధిపత్యం కోసం, ఊర్లలో జనాల్ని భయపెట్టడం కోసం పాపం ఆయన గారు గొంతు కోసి జై జగన్ జై వైసీపీ అనమన్నా కానీ అనకపోతే పడుకోబెట్టి ఆయన గొంతు కోసి చంపేసింది. అసలు నాకు చాలా బాధించింది. ఓకే. చలించిపోయా. అసలు మనుషులు ఈ రకంగా ఉన్నారా, ఎందుకు ఇంత దిగజారు? చంపుకోవటం ఏందండి? ఇప్పుడు మానవులు హీనదశకు చెందితేనే ఇక చంపుకోవటం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మన బాబు గారు అసెంబ్లీలో అవమానపరిచారు.
బూతులు తిట్టి చివరికి మేడం గారిని కూడా అసెంబ్లీకి తీసుకొచ్చారు. బాబు గారు ఆ రోజు కలత చెందినప్పుడు చాలా బాధేసింది. ఏదో ఒకటి చేయాలనుకున్న క్రమంలో జస్ట్ ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకి తర్వాత ఈ క్రమంలోనే మనకి చరణ్ అర్జున్ అని సాంగ్స్ చూస్తున్న క్రమంలో చరణ్ అర్జున్ ఒక మెసేజ్ పెట్టాడు బాబు గారికి ఇక్కడ ఫేస్బుక్లో. నేను తన ఫేస్బుక్ ఏదో పాటలు చూస్తున్న టైంలో మిడ్ నైట్ 2 అప్పుడేమో పాటలు పెట్టినప్పుడు ఒక మెసేజ్ చదివా. ఏంటది మెసేజ్? ఆ మెసేజ్ ఎన్నో సంక్షోభాలు చూశారు, ఈ ఒక్కదానికే ఎందుకు ఓర్చుకోలేకపోయారు సార్, ఇంత బాధపడాలా, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ మెసేజ్ పెట్టాడు బాబు గారికి. తెలంగాణ రచయిత ఏంటి బాబు గారికి పెట్టడం ఏంటి, అందరు తెలంగాణలో కళాకారులు అందరూ కూడా టీఆర్ఎస్కి ఉంటే అని చెప్పేసి బ్రదర్ నీ నెంబర్ పెట్టండి అని చెప్పా. ఓకే. ఏమంటే తెల్లారుజామున 5:30కి మెసేజ్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ తీసుకొని మార్నింగ్ బయలుదేరి సరే వస్తున్నా బ్రదర్ మీ లొకేషన్ పెట్టండి అంటే నేను రెడీ అయిపోయా 10:30కి. రెడీ అయిపోయి బయలుదేరదాం లొకేషన్ ఆన్ చేయగానే మా పక్క బజార్కి 2వ బజార్లో ఇల్లు. ఓకే అట్లాగా. అసలు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు సాయంత్రం కలిసాం, మాట్లాడాం. అన్న ఇది పరిస్థితి అంటే చరణ్ అర్జున్ పరిచయం చేసుకున్నాక అన్న నాకు బాబు గారు అంటే అభిమానమే, నేను కూడా ఫస్ట్ జన్మభూమిలో పాట రాసినప్పుడు నా 9వ తరగతిలో అవార్డు వచ్చింది, జన్మభూమి అవార్డు వచ్చింది. నన్ను రవీంద్ర భారతికి కూడా స్టేట్ ఇన్వైట్ చేశారు అని చెప్పి బాబు గారి మీద అభిమానం చెప్పేసరికి ఓకే మనోడెళ్ళే అనుకున్నా. ఓకే. ఈ నేపథ్యంలో ఇక చరణ్ అర్జున్ అంటే కూడా కొంచెం ఇంట్రాక్షన్ అయింది. అన్న ఇప్పుడు కమ్ టు ద పాయింట్ నీకు చెప్తా ఉన్న పరిస్థితి వివరించి ఆ చంద్రయ్య గారి మర్డరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, సుధాకర్ గారిది ఈ ఇష్యూలన్నీ చూపించేసి ఈ దాడులు ఇవన్నీ చూపించేసి ఒక సాంగ్ మనం ఇప్పుడు ఏం మాట్లాడినా ఏ పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కార్యకర్తలని, ఆఫీసుల మీద దాడులు చేశారు. ఏ నాయకుడు కూడా ఇప్పుడు అధికారాన్ని ఎలా వినియోగించుకుంటున్నారంటే పాట అయితే ఎవరు ఏం చేయలేరన్న, ఒక మంచి పాట చేసుకుని బాబు గారి దగ్గరికే తీసుకెళ్తానన్నా అని చెప్పాను. ఫస్ట్ నన్ను నమ్మలా, అందరూ వస్తున్నారు బాబు గారి దగ్గరికి ఈయన తీసుకెళ్తాడా అని అనుకున్నాడు చరణ్ అన్న. అయినా కానీ నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి పాపం కంటెంట్ రాసుకున్నాం. ఉన్న పరిస్థితుల్ని అంటే అసలు జరిగిన విషయాలని కంటెంట్ రాసుకుంటే పాట అనేది రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవును. ఆ పాట తీసుకొని నేను పార్టీ ఆఫీస్కి మంగళగిరి వెళ్ళా. ఇలా ఫస్ట్ అచ్చెన్నాయుడు గారు కొంచెం పరిచయం కనుక అచ్చెన్నాయుడు గారు సార్ ఇలా ఒక సాంగ్ చేసుకొని వచ్చామంటే సార్కి వినిపించాలి అన్నప్పుడు ఓకే అని సారు 2 o'clock వస్తారు. అప్పుడు వెయిట్ చేసాం, 2 hours వెయిట్ చేశాక సార్ వచ్చారు. అచ్చెన్నాయుడు గారు తీసుకెళ్లారు. మన సుధీర్ మంచి పాటది చేశాడు సార్, మన చరణ్ అర్జున్ చేయించాడంటే ఫస్ట్ పోయాం. సార్ పాట విన్నారు. ఏంటది పల్లవి? తెగిన గాలిపటమైంది తెలుగు నేల అని చెప్పేసి పాట, అది పెద్ద హిట్ అయింది. తెగిన గాలిపటమైనది తెలుగు నేల, వెలుగు వెనక దాక్కున్నది అంతా వెలవెల నవ్యాంధ్ర ఇవాళ. సార్ ఫస్ట్ వినడంతోనే ఫస్ట్ మేము నిల్చున్నాం. ఫస్ట్ టైం విన్నాక మళ్ళీ రెండోసారి పెట్టమన్నారు. రెండోసారి పెట్టమన్నప్పుడు మేము నిల్చుంటున్నాం అని అప్పుడు దాకా సారు సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. కూర్చోమని కుర్చీ లేపించేసి కూర్చున్నాక కేశవులు గారు, టీడీ జనార్దన్ గారు, కాలువ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మీరందరూ కూడా వినండి పాట బాగుందని చెప్పి పాట విన్నాక బాగా అప్రిషియేట్ చేసి అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుందమ్మా మళ్ళీ దీన్ని వర్కౌట్ చేద్దామన్న ఉద్దేశంతో సార్ చెప్పి ఇన్పుట్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ మార్పులు చేయాలి ఏంటి అనేది. అసలు మనం పాట బాబు గారు మాట్లాడుతుంటే పాట రాయొచ్చు సార్, మనం ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అస్సలు ఏమీ అవసరం లేదు. నేను ఇప్పటివరకు ఇన్ని పాటలు కొన్ని చేశానంటే బాబు గారి స్పీచ్లే. ఓకే. అసలు మనం ఎత్తుకోవాల్సిన అవసరం కంటెంట్ కోసం వేరే చోటుకి వెళ్ళక్కర్లా. ఎలా ఇప్పుడు మీరు బాబు గారు 1 గంట మీటింగ్ జరుగుతుంటే 1 గంట మీటింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోండి, దాంట్లో ఒక పాట రాసుకోవచ్చు. అసలు మీరు ఎక్కడికో అవసరంలా బాబు గారిని ఫాలో అయితేనే పాట రాసుకోవచ్చు. నేను అది నమ్ముతా, నేను అసలు వేరే ఎక్కడికో వెళ్ళను. నాకు డౌట్, మీరు తెలంగాణ ప్రాంత వ్యక్తి, బాబు గారు ఏపీ ప్రాంత వ్యక్తి, కానీ మీరు సాధారణంగా ఏం ఆలోచిస్తారంటే తెలంగాణ గవర్నమెంట్ వీటి చూసుకుంటూ ఉంటారు. మీ జర్నీ ఏమో ఇక్కడ పుట్టి మీరు అటుపక్కకి వెళ్ళారు, ఎందుకు అట్లా? నాకు బాబు గారు అంటే అభిమానం, తెలుగుదేశం అంటే అభిమానం. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఏంటంటే అనివార్యమైంది 2014లో తర్వాత. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే కూడా ఎంటైర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అందరికీ కోపమే. కోపం అంటే ఏంటంటే ఇప్పుడు పోయింది కాక అవమానించారు,
ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణలో తెలంగాణ పార్టీని అనింది లేదు, ఏ గొడవ పెట్టుకుంది లేదు. అయినా కానీ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. మాకు అది నచ్చలా. టీఆర్ఎస్ పార్టీ ఈ జనరల్గా ఏంటంటే బాబు గారు అనేటోడు ఉన్నాడు అనుకుంటే ఇవాళ కాబట్టి రేపు ఎప్పటికైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోదా అంటే సాధారణంగా పార్టీ ఓడిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ వెళ్ళిపోతారు అందరూ. మీరేమో మళ్ళీ నా అధికారం రాకపోయినా సరే అక్కడికి వెళ్ళారు అంటే కేవలం అది వీరాభిమానం అనుకోవచ్చు. అది ఇప్పుడు అభిమానం ఉంటుంది సార్, ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు విజన్ 2020 అన్నారు, 2000లో 2040 లాగా ఉంది, చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి నాయకులతో ఉండి అలాంటి పార్టీలో పనిచేయడం అంటే మనం అదృష్టంగా భావిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు రిజల్ట్ అనేది తర్వాత సంగతి సార్, మనం కష్టపడకుండా రిజల్ట్ రావాలంటే ఎలా వస్తుంది? ఆశించి చేయడానికి ఏముంది? మన తెలంగాణలో అధికారం లేదు, అదే పదవులు అంతగా ఇది లేదు. రేపు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ వచ్చింది అనుకోండి, మళ్ళీ మన పని మనం చేసుకుంటాం. ఈ 3 ఏళ్ళు ఉన్నాం కనుక ఇప్పుడు ఎక్కడ కూడా మాకు వర్కులు సరిగ్గా లేవు కనుక, ఏ టెండర్లు ఏమి లేవు కనుక మనం పార్టీకి కష్టపడాలన్న ఉద్దేశంతో మనం పార్టీకి సేవ చేస్తున్నాం. అదే అంటే సాధారణంగా వృత్తి ప్రవృత్తి అంటారండి. మీ మెయిన్ ప్రొఫెషన్ ఏమో ఈ వర్కులు చేసుకోవడం అవి. అసలు అంటే ఈ కళల మీద మొదటి నుంచి కూడా అభిమానం ఉందా మీకు? అంటే చిన్నప్పటి నుండి ఏంటంటే మా ఫాదర్ కమ్యూనిస్టు కావటం వల్ల మేము చిన్నప్పటి నుండి ప్రజాశక్తి పేపర్ చదివేవాళ్ళం. ఓకే. సోవియట్ యూనియన్ పుస్తకాలు చిన్నప్పుడు చదివేవాళ్ళం కనుక కొంచెం ఆ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మా పెదనాన్నగారు మా మదర్లో ఎమ్మెల్యేగా చేశారు, మా ఊరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఆయన వాళ్ళ పెదనాన్నగారు కానీ నాన్నగారు కానీ ఇంకా అక్కడ ప్రజలతో మమేకం అయ్యటం వల్ల ఆ సంబంధాలే మమ్మల్ని కొంచెం ఆ పేపర్ చదవటం వల్ల అందులో కంటెంట్ రైట్ ప్రజాశక్తి అంటే అప్పట్లో, అంటే ఇప్పుడన్నీ నాకు తెలీదు, మనం మాట్లాడకూడదు కానీ అప్పుడు కొంచెం విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవి వాళ్ళకి, అవి కొంచెం అబ్బాయి. ఇప్పుడు ఒక పాట రాయాలంటే అంటే శ్రమ ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది. మరి ఇప్పుడు దాదాపు చాలా పాటలు చేశారు మీరు. మరి ఈ వనరులు, ఆర్థిక వనరులు ఎక్కడ సమకూర్చుకున్నారు? ఎలా? పార్టీ ఏమన్నా మీకు ఏమైనా ఇస్తుందా? అంటే పార్టీకి మనం పార్టీ దగ్గరగా అసలు నేను ఏ రోజు పార్టీని అడగల. ఒకటిఆర్ ఏంటంటే కొన్ని చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఫస్ట్ చేసిన 2 పాటలు కూడా చరణ్ నేనే చేసాము. చరణ్ మ్యూజికే కదా, తను రాసి ఇచ్చాడు, దానికి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ఖర్చులు అయితే ఏమన్నా ఉంటే అవి నేను చూశాను. తన భాగం వరకు తను 2 పాటలు చేసి ఇచ్చాడు. తర్వాత కూడా పాటలు కూడా కొద్దో గొప్ప, అసలు ఈ పాటలు రాయడానికి కూడా కజిన్ నరేష్ అని ఉన్నాడు, తన ఐఐటి ఖరగ్పూర్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను కూడా కంటెంట్ రైటింగ్ బాగా చేస్తాడు. అన్న ఈ సాంగ్స్ అనేవి ఎంచుకోవటం వల్ల బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రతిదీ కూడా మేము ఫస్ట్ కంటెంట్ రాసుకుంటాం. ఓకే. ఈ రాసుకున్న దాన్ని నేను తనకి పంపిస్తాను. అంటే మనం చర్చించుకుంటాం. నేను ఒక్కడనే డిసైడ్ చేయను ఏ పదాలు పోతాయి ఏ పదాలు పోవు. జనరల్గా ఇప్పుడు పండితుడు పామరుడు అని 2 ఉంటాయి. పండితులు వినే భాష ప్రజలకు రాదు కదా, ఈ పామరుడు అనేది జనరల్గా రెగ్యులర్ వర్డ్స్ అనేవి ఉంటాయి. అందులో పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్. పామరులకి చేరాలి, ఎక్కువ పామరులకి చేరాలి. పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్, అసలు మేము నెగిటివ్ వర్డ్స్ అనేవి తీసుకోము ఎప్పుడు కూడా. అది అలా చేసేసి పాటను తీసుకొస్తాం కదా. ఇలా తీసుకెళ్ళిన క్రమంలో ఫస్ట్ ఈ కంటెంట్ తీసుకెళ్ళి ఎవరన్నా స్పాన్సర్ చేయగలిగితే కానీ అడుగుతాను, నా పార్టీకి ఇది సో అండ్ సో ఉపయోగపడుతుంది, మీరు చేయండి అన్న, దీనివల్ల కొంచెం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుంది అన్నప్పుడు నాకు చాలామంది మిత్రులు అందరూ సహకరించిన వాళ్ళే. ఇప్పుడు ఎగిరే తెలుగుదేశం జెండా మదనపల్లి ఫ్రేమ్ చేయించాడు, అట్లాగా అందరూ ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఈ ఒక్క పాటకి ఆ ఒక్క పాటగానే కాదు, యువగళం పాటలు చేయించాము, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చేయించాము పాటలు. నేను చంద్రబాబు గారి కథాగానం ఏంటి, ఎన్టీఆర్ గారి కథాగానం ఏంటి, మొన్న కూడా December 31st
కార్యకర్తల్లో ఒక ఊపు దాటం కోసం నేను చరణ కలిసి ఒక ఫ్రీగా ఒక పాట చేశాం. అంటే ఒక పాట చేయటానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే పాట చేయడానికంటే అండి ఇప్పుడు ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు పట్టచ్చు, ఒక్కొక్కసారి రాత్రే పుట్టేస్తుంది పాట. కంటెంట్ అనేది మనం రాసుకుంటాం, దీని మీద సబ్జెక్ట్ పోవాలనుకున్నప్పుడు డిపెండ్స్ ఆన్ ద మోడ్. మనం మినిమం అయితే ఒక 10 రోజులు పడుతుందండి పాట చేయాలంటే. 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఈ 10 రోజులు 15 రోజులు పట్టినప్పుడు మనం ఎంచుకునే దాన్ని బట్టి ఒక్కొక్క పాట ₹1,00,000 నుండి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల వరకు 6 లక్షలు 10 లక్షల వరకు కూడా పడుతుంది. అంటే మనం అంత పార్టీకి అంత భారీ బడ్జెట్లో అవసరం లేదు. ఎందుకంటే సినిమాటిక్గా ఉండాలి. పెద్ద పెద్ద సింగర్లు అంటే ఒక్కొక్క సినిమాల్లో సింగర్ పాడాలంటే 10 లక్షలు తీసుకుంటారు. మనకు అంత అవసరం లేదు. జనాలకి చేరాలంటే మాధురి లిరిక్ రైటర్ కూడా ఉండాలి కదా, మరి రైటర్ని వెతుక్కుంటారా మీరు? ఎవరైనా వేరే వాళ్ళతో రాయిస్తారా, మీరే ఇన్వాల్వ్ అవుతారా? నేను ఇన్వాల్వ్ అవటం అంటే నేను కంటెంట్ రాసుకుంటాను. కంటెంట్ రాసుకుని ఇది వాళ్ళు రాసుకోవాలి అంటే అసలు ముందు మన స్టోరీ ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు, ఆ పార్టీ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి ద్వారా వచ్చింది అనేది మనం ఫస్ట్ స్టోరీ తీసుకుంటాం. ఆ స్టోరీ ఆయన నేపథ్యం ఏంటి, ప్రజలు తనని ఆ నాయకుడిని ఎలా ఓన్ చేసుకుంటారు, ఎలా మమేకమయ్యాడు, తను చేసిన అభివృద్ధి పనులు ఏంటి, తను ఇంకా ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని కష్ట నష్టాల్లో ఏం చవి చూశాడు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఎలా నిలిచాడు, ఇవన్నీ జస్ట్ ఆయన సారాంశం రాసుకుంటాం. దాన్ని రాసుకొని అప్పుడు మనం లిరిక్ రైటర్కి ఇస్తాం. ఈ టోటల్గా కంటెంట్ పల్లవి అనేది తన యొక్క స్టోరీలో ఉండి పుట్టుతుంది. పల్లవిలో ఉండి పుట్టాక తర్వాత 2 చరణాలు కూడా తనని నేరేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్లోనేమో ఫస్ట్ చరణంలోనేమో తన గుణగణాలు ఇవన్నీ చెప్పుకుంటూ, రెండో దాంట్లో ఎండింగ్ కంక్లూజన్ ఏమిస్తామంటే ఇన్ని చేశాడు మన ప్రజలకే కదిలాడు అన్నట్టుగా. మనం ఎవరిదైనా అంతే, నాట్ ఓన్లీ ఈ లీడర్ పొలిటికల్గా పాట అనేది అలా వచ్చేస్తుంది. మనం వాళ్ళకి రాయటానికి ఈజీగా ఉంటుంది లిరిక్ రైటర్కి. ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన లిరిక్స్ ట్యూన్లు కానీ వాళ్ళు బాగా చేయగలుగుతారు. మనం ట్యూన్లు చేయలేము, మనం బాండ్లు కట్టి పాడలేము. మనం చేయాల్సిందల్లా ఇది అయ్యాక పాట పాడి ఇచ్చాక ఎడిటింగ్ విషయంలో వరకు అయితే నేనే ఉంటాను. వీడియో ఎడిటింగ్ వరకు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 4 నిమిషాల పాట చూసుకుంటారు, దగ్గర చూసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు తెగినగాలిపటం పాట ఎడిటింగ్ చేయడానికి మినిమం 2 నెలలు పట్టింది సార్. అబ్బా, ఎందుకంత అంటే ఆ విజువలైజేషన్ కావాలి అంటే కొంచెం వర్క్ చేసుకున్నాము, కొన్ని వేసాము, మళ్ళీ చూడటానికి బాగాలేదు అట్లా. ఇప్పుడు ఆ 4 నిమిషాల పాట తెగినగాలిపటం పాట చేయడానికి నాకు అసలు 2 నెలలు పట్టింది. ఎప్పుడో బాబు గారికి మార్చిలో వినిపిస్తే ఆ పాట సెప్టెంబర్ 11వ తారీఖు రిలీజ్ చేసి. తెగిన గాలిపటమైనది తెలుగు నేల నవ్యాంధ్ర ఇవాళ, వెలుగు వెనక దాక్కున్నది అంతా వెలవెల నవ్యాంధ్ర ఇవాళ. ఎంత చరిత ఎంత ఘనత ఉన్న వాళ్ళం, నేడు ఊరు పేరు లేక నామనాథలం, బతకడమే అయినది కొండంత భారం, ప్రతి గడపను తాకింది చూడుగాడాంధకారం. నల్ల నల్ల మబ్బులు చేసి ముందుకురా చంద్రుడా, వెల్లువల్లే నువ్వే పంచిన వెలుగు లేదు ఈ క్షణం, కన్న తండ్రిలాగా మమ్ముల కాచే నిన్ను నమ్మక, కర్మగాలిక సాయోడి చేతుల్లో చిక్కినం. ఇప్పుడు పాట ప్రభావం జనం మీద ఎంతవరకు ఉంటుందండి? 80-90% ఉంటుంది సార్. ఇవాళ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర సోషల్ మీడియా ఫోన్లనే వచ్చేసాయి. ఇవాళ ఇక్కడ కూర్చొని కొట్టంగానే ప్రపంచం మొత్తం నిద్రపోయిన, అమెరికాలో నిద్రపోయిన వాళ్ళకి కూడా చేరిపోద్ది. వాళ్ళు నిద్ర లేచి ఓపెన్ చేయగానే ఓపెన్ చేసుకోవచ్చు. పాట ప్రభావం బాగుంటుంది, పాట అందరికీ రీచ్ అవుద్ది. అది ఇంకా బాగుంది అనుకోండి సార్, మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు ఒక సినిమా బాగుంది అనుకోండి, మౌత్ పబ్లిసిటీ అంటే వెళ్ళిపోద్ది. ఒక పాట ఇప్పుడు మీరు పెట్టుకొని వింటున్నారు, బాగుంది, ఇప్పుడు నాకు బాగుంది, అరే సార్ ఎందులో ఎందుకు పెట్టారు, ఏంటి ఇది, ఎక్కడిది షార్ట్, నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయరా అంటారు. ఇక్కడ మీటింగుల్లో పెట్టారనుకోండి, జనాలు ఉల్లాసంగా డాన్స్లు వేయగలుగుతారు, ఆ ఊపు వస్తుంది. ఇప్పుడు అలాగే మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు అనుకున్నప్పుడు ముందు ఈ పాట పెట్టారు, 3 రంగుల జెండా కట్టి అని ఆ పాట పెద్ద హిట్. అది చరణ్ అర్జున్ చేసిన పాట. నిజంగా జనాల రేవంత్ రెడ్డి గారు రావడం ఆలస్యమైనా కానీ పాటతోనే చాలా వరకు మమేకం అయిపోయారు జనం కూడా. అవును, అది అర్ధరాత్రి పుట్టిన పాట చరణ్ చేశాడు, కానీ అద్భుతంగా ఉంది ఆ పాట. ఆ పాటతోనే ఇప్పుడు చూసారా, ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క పాలనని చమరగీతం పాడారంటే ఆ పాట ప్రభావం ఎంత ఉందో.
ఇవాళ కూడా మనం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కోసం ఏంటంటే ఓ సూపర్ పాట కొట్టాలని కాదు, మనం ఏంటంటే ఈ ఉన్న విషయాలని ఏ నెలకు ఆ నెల ఏదో ఒక పాట రూపంలో తీసుకెళ్తుంటే కొంచెం యాక్టివ్ అవుతారన్న ఉద్దేశంతో. ఇప్పుడు ప్రతిదీ బాగుండాలనే చేస్తాం సార్, ఏదన్నా సూపర్ హిట్ ఒకటి కాకపోదా. అవును, నేను అదే ఆలోచనతో పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే. ఇంకోటి ఏంటంటే చేసే పనులు, ఇప్పుడు ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు. 24 సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా చేస్తారు, నాయకులు ఉన్నారు, మీటింగ్లు పెడుతున్నారు, బీసీ లీడర్ స్టేట్ వైడ్గా అందరినీ సమన్వయం చేసుకుంటూ పోతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు పాటల విషయంలో మనకు కొంచెం అవగాహన వచ్చింది కనుక ఇంకోటి కల్చరల్ వింగ్ మీదే ఫోకస్ పెట్టారు మీరు 100%. ఓకే. బాబు గారు ఏమన్నారు ఇంతకీ మీ పాటలు విని అసలు? అంటే ఈ పాట బాగుందమ్మా అన్నాక ఒక సందర్భంలో నేను ఏదో కంటెంట్ కోసం మంగళగిరి వెళ్ళా. నాకు ఇలా కంటెంట్ కావాలంటే ఎవరు మీరు, ఏం కావాలి అని చెప్పేసి కొంచెం మొభావంగా అక్కడ వాళ్ళు, అంటే అప్పుడు తెలియదు మనం ఏంటో. అప్పుడు మళ్ళీ తర్వాత ఏదో విషయంలో బాబు గారిని కలవటానికి వచ్చినప్పుడు ఇలా సార్ వాట్ ఈజ్ యువర్ రోల్ అన్ ద పార్టీ అని అడుగుతున్నారు, ఏదన్నా కొంచెం హెల్ప్ అంటే సార్ని డైరెక్ట్గా అడిగా. అన్నప్పుడు లేదమ్మా ఐ లుక్ ఆఫ్టర్ ఇట్ అన్నారు ఖచ్చితంగా. తర్వాత నువ్వు మాత్రం పాటలు మాకు పాటలు చేస్తూ ఉండని ఒక మాట ఇచ్చారు. ఇక సార్ చెప్పాక ఇక ఎవరు ఏమన్నా కానీ అప్పటి నుండి ఇంకా స్పాన్సర్లు ఎత్తుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. స్పాన్సర్లు అంటే ఏం సార్, తెలుగుదేశం పార్టీ అంటే బయట వాళ్ళు కూడా, ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు లేదు, బయట న్యూట్రల్ ఓటర్లు కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏముంది, ఇప్పుడు బర్త్డేకి ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పార్టీకి ఉపయోగపడే జయన్న ఏదన్నా అంటే ఈజీగా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు కూడా జనరల్గా పలానా వాళ్ళు ప్రజెన్స్ అని వేస్తే. మీ పాటల వెనకాల ఎవరెవరు ఉన్నారు చెప్పండి? నా పాటల వెనక ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది నందిగామ, ఇప్పుడు చింతలపూడి నందిగామ బాబీ అని తను సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత మదనపల్లి ఒక ఫ్రెండ్ ఉంటే ఎగిరే తెలుగుదేశపు జెండా తను చేశాడు. మేజర్గా అయితే నాకు ఇంత ఖర్చుకి వెనకాడకుండా నాకు సపోర్ట్ చేసింది కేశినేని చిన్ని గారు కానీ వెనిగల రాము గారు కానీ, వీళ్ళు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఎంత క్వాలిటీ పాటలు వచ్చాయంటే. ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు మీరు? అంటే నేను చిన్ని గారిని అంటే నాకు అంత అప్పుడు పరిచయం లేకపోతే అచ్చెన్నాయుడు గారిని అడిగి ఇలా మనకి లోకేష్ గారికి ఒక పాదయాత్ర జరుగుతుంది, ఒక పాట చేశాను సార్ అన్నప్పుడు అప్పుడు కాంటాక్ట్ అయ్యి నేను అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేశారు, ఇలా మన సుధీర్ వస్తాడు ఇలా సోయన్స్ అంటే వెళ్ళి నేను కలిశాను. మరి అప్పుడు యోగాలో స్టార్ట్ అవ్వకముందు మీరు వెళ్ళి బాబు గారిని కలిసి పాట చేసామని చెప్పారా? అంటే నేను బాబు గారికి ఆ రోజు యువగళం పాదయాత్ర సాంగ్ ఉంది లాంచ్ చేయాలంటే అప్పటికే 4-5 సార్లు కలిసాం కదా, వద్దాకు పాటలు వస్తున్నాయి కదా, నువ్వే లాంచ్ చేసే రాదన్నారు. ఓకే. అప్పుడు తెలంగాణ భవన్లో మేము తెలంగాణ తెలుగుదేశం పార్టీ లాంచ్ చేసింది యువగళం సాంగ్, ఎగిరే తెలుగుదేశం జెండా. ప్రదీప్ అని మదనపల్లి చెప్పాను కదా, తను చేయించాడు. ఆ పాట యువగళానికి ఫస్ట్ బిగినింగ్ మనం ఈ నెల కరెక్ట్గా 1 year, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎగిరే తెలుగుదేశం జెండా చేసాం. ఆ పాట హ్యూజ్ హిట్ అయింది, చాలా బాగా అప్రిషియేట్ చేశారు అందరూ, అన్ని ఛానల్స్లో బాగా వెళ్ళింది. ఓకే. ఈ తర్వాత మళ్ళీ అదే రోజు జనవరి 25న లోకేష్ గారు పాదయాత్ర 27 స్టార్ట్ చేశారు కదా, 25న ఇంటి దగ్గర బయలుదేరారు. ఓకే. ఆ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నేను ఇంటికి వెళ్దాం అనుకొని కూడా చూడలేక అసలు ఎమోషన్ అయిపోయి మా ఇంటికాడ ఉండి టీవీ చూడటం స్టార్ట్ చేశా. వెళ్ళలేకపోయా, ఎందుకో నాకు అంటే అప్పటికే కూడా రాష్ట్రం మొత్తం భయంకరంగా ఉంది. ఎందుకంటే అంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారినే కొట్టారు, అచ్చెన్నాయుడు గారిని జైల్లో వేశారు, కొల్లు రవీంద్ర గారిని వేశారు, దూలిపాల నరేంద్ర గారిని వేశారు, మర్డర్లు అయినాయి, చంద్రయ్యని చంపారు, సుధాకర్ గారిని చంపేశారు, అంకుల్ గారు అని గురజాల్లో చంపేశారు, నందం సుబ్బయ్య, కర్నూలులో నాగేశ్వర రెడ్డి అని, ఇలా ఎంతో మంది చనిపోయారండి. అరాచకమైన పాలన. ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెడితే ఏదైనా మాట్లాడితే అరికాళ్ళు వాసేదాకా కొట్టడం, ఇలాంటి పాలనలో కూడా ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అసలు చాలా భయం వేసింది. అంటే భయంతో వెళ్ళలేదా, మనస్తాపం చెంది మీరు? ఇంత భయం వేస్తున్నప్పుడు కూడా లోకేష్ కూడా పాదయాత్రకి వెళ్తున్నారా అంటే అసలు పోతున్నాడు ఏమన్నా జరుగుద్దా ఏంటా, ఆ భయం అనమాట. అసలు ఎందుకు పోతున్నాడు నిజంగా? ఇప్పుడు ఇంత దారుణాలు చేసిన వాళ్ళు, అంత స్థాయి వాళ్ళు ఈ ప్రొద్దున ఏముంది సార్, మూర్ఖులకి ఏముంది? అరే ఎలక్షన్లు 10 రోజులు ఉంటాయంటేనే సొంత బాబాయిని చంపుకుంటారు సార్ ఎవరన్నా. ఇప్పుడు వాళ్ళకి బంధాలు బంధుత్వాలే లేవు ఆయా, ఇప్పుడు మనం ఎంత?
ఇప్పుడు ప్రపంచానికి ఇంత చేసిన ఆయన ఒకగానొక కొడుకు. నిజంగా అప్పుడు ధైర్యాన్ని మెచ్చుకోవాలనిపించలేదు మీకు లోకేష్ గారు చేసిన ఆ ధైర్యాన్ని? అంటే లోకేష్ గారికి నేను ఒక మాట అయితే చెప్పగలను సార్, చంద్రబాబు గారి అంత చతురత అయితే ఉంది, కానీ ఎన్టీఆర్ గారి దగ్గర ఎంత ధైర్యం ఉందో లోకేష్ గారిలో అంత ధైర్యం ఉంది. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పుకోడు, చేసి చూపిస్తాడు. ఇప్పుడు ఫస్ట్లో స్పీచ్ అన్నారు, మారి చూపించాడు. ఇప్పుడు ఇవాళ రోజు ఏదన్నా సబ్జెక్ట్ తీసుకొని లోకేష్ గారితో ఎవరినన్నా సరే, ఏ లీడర్నన్నా అవతల నుండి వచ్చి మాట్లాడమన్నా 100 మంది కూర్చున్నా యువతలు ఒకడు కూర్చొని చెప్పగలుగుతాడు. మనం ఏంటంటే తెలియపోతే తెలుసుకుంటాడు సార్. ఇప్పుడు యువగలంలో చెప్పలేదా, కొన్ని తెలియపోతే తెలుసుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కారణంగా కొడుకు పాదయాత్ర చేస్తుంటే తల్లిదండ్రులు వద్దు నాన్న నీకెందుకు మేము చూసుకుంటూ ఉంటారు, బోనమ్మ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చూసినప్పుడు ఆ సన్నివేశం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ రోజు మాత్రం మేడం గారు పంపించినప్పుడు ఏడ్చారు కదా, బాబు గారు ఏడ్చేసరికి కమిల్ చమెట్ చేసి జస్ట్ లోకేష్ గారు పాస్ ఆన్ అయ్యారు. జస్ట్ ఇంట్లో ఉండి ఆ కారు వెహికల్ వెళ్ళి వాళ్ళు ఆరతి ఇచ్చి పంపించేశాక ఇక నాకు పొద్దాక అదే కళ్ళ ముందు మెదిలింది. రాత్రి కూడా వెళ్ళిపోయాక అక్కడ కడప వెళ్ళారు, అక్కడ నుండి అక్కడ చేరారు, బై రోడ్ వెళ్తున్నారు అనుకున్నప్పుడల్లా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి నైట్ టైం కంటెంట్ రాసుకున్నాం. ఆ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లో బ్రాహ్మణి గారు బొట్టు పెట్టడం ఇవన్నీ పెట్టడం అయ్యేసరికి నేను అసలు ఏదన్నా దీన్ని ఒక మెసేజ్ రూపంలో పోవాలని చెప్పేసి ప్రతి తల్లికి కొడుకే, ఈ యొక్క తల్లి దీవెనతో ప్రతి తల్లికి కొడుకే అని చెప్పేసి జస్ట్ ఒక కంటెంట్ రాసుకుంటే వెళ్ళా. పాట అంటే నాకు రాదు 100%, ఎందుకు వెళ్తున్నాడు ఇలా చెప్పుకుంటా కొంచెం కంటెంట్ రాసుకొని, ఆనాడు తాతయ్య 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చేసి ప్రజల్లో మమేకమయ్యాడు, జనాలతో తిరిగాడు, మళ్ళీ నేడు లోకేష్ పాదయాత్రకి వెళ్తున్నాడు, ఇలాగా రాసుకుంటూ లోకేష్ గారి మీద వచ్చాను. తాతలోని ధైర్యము అని, తండ్రిలోని యొక్క చతురత, ఇవన్నీ కూడా ఈ ఒక్క లైన్ మాత్రం మన కిషోర్ గారు అని ఉన్నారు, ఆ ఒక్క పాయింట్ ఆయన చెప్పారు. నేను రాసింది నేనేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు మంచి ఇచ్చినా తీసుకుంటా అన్న, కరెక్షన్స్ కూడా పంపిస్తుంటాం. ఇలా తీసుకొని అన్న ఒక మంచి పాట ఇలా కంటెంట్ రెడీ చేసుకొని ఇక నేను తర్వాత ఒక నెల ఇప్పుడు ఈ పాదయాత్రకు విజువల్స్ అన్నీ కావాలి కదా, వీడియోస్ ఇవన్నీ ఉన్న ఉద్దేశంతో నేను అచ్చెన్నాయుడు గారిని ఎంప్రోజ్ చేసి చిన్ని గారి దగ్గరికి వెళ్తే అప్రిషియేట్, నాకు ఒక మెలోడియస్ మంచి పాట కావాలి, నువ్వు ఎలా అయినా చేయన్నారు. తర్వాత అన్న కొంచెం బడ్జెట్ మంచిగా చేద్దాము, మంచి మ్యూజిక్తో ఒక పాట అన్న అంటే చరణ్ అర్జున్ గారు చేశాక పాట అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత మేము మన April 1st ఆ సాంగ్ రిలీజ్ చేసాం. టాప్ లోకేష్ గారి యొక్క లైఫ్లో పల్లెకి వస్తున్నాడేమో ప్రతి తల్లికి కొడుకే అనేది, ప్రజలతో ఎలా మమేకమయ్యాడు అనేది మాత్రం ఆ ఒక్క పాటలో లోకేష్ గారు అనేది చూపించవచ్చు. అది చాలు. నేనేంటంటే ఆ రోజు ఎంత సాటిస్ఫై అయ్యానంటే, లోకేష్ గారు అంటే అభిమానించినోడు ఉండడు ఆ పాట చూస్తే, నిజంగా అంతే ఇంటరాక్షన్ అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, లోకేష్ గారు ఏమన్నారు ఈ పాట విని? అది ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చిందా? లోకేష్ గారు ఇలా పొగడతాలు అలాంటివి ఏమి ఉండవండి. బాగుందంటే బాగుంది, గుడ్ అని ఒక మెసేజ్ పెడతారు అంతే. అసలు ఇంకా ఎంతసేపటికి ఏంటంటే లోకేష్ గారు ఎప్పుడు కూడా యూత్ మీద ఫోకస్ చేస్తాడు. ఇవాళ అయిపోయిందంటే పొగడతలు అలా ఏం ఉండవు, అసలు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాబు గారు అన్న కొంచెం ఏంటంటే ఆ పాతకాల రాజకీయం ఉంటుంది, కానీ లోకేష్ గారిలో ఏంటంటే ఖచ్చితంగా ఇది బాగుందంటే ఓకే, బాగుందంటే బాగుందని వేస్తారు. మనం ఏంటంటే ఇక మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇక ఆ స్పీడ్ని మనం అందుకోలేము వాస్తవంగా. చాలా బాగుందని మెసేజ్ చేశారు. ఇంకోటి కూడా ఏం చేశారంటే వాట్సాప్లో ఇంకా కార్యకర్తలను ఉత్తేజపరిచేటట్టుగా ఒక మంచి సాంగ్ కూడా చేయమని చెప్పారు, మెసేజ్ చేశారు. ఇప్పుడు ప్రతి పాట వెనకాల కొంతమంది సైన్యం ఉండాలి, ఎట్టయినా సరే ఒక్కళ్ళ ఒంటరిగా చేయలేం కాబట్టి ఇప్పుడు చరణ్ అర్జున్ ఉన్నారు, అలాగే రైటర్స్ పరంగా మీకు కోఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరు, స్టూడియోల పరంగా ఏమేమి ఉన్నాయి?
అంటే ఒకటని కాదు, మోస్ట్ ప్రాబబ్లీ నాది 50 to 60% చరణ్ అర్జున్నే బేస్ చేసుకుంటాను. చరణ్ అర్జున్ ఇప్పుడు ఆయన మూవీ డైరెక్టర్ కనుక బిజీలో ఉంటాడు. ఆ బిజీ ఉన్న క్రమంలో ఇక్కడ మాకు అసలు జనరల్గా రమేష్ అని మనకి లోకేష్ గారికి 4 పాటలు చేశాం కదా. ఫస్ట్ పాట సంచలనం సృష్టించింది నీ హోర్ అని చెప్పి లోకేష్ గారికి మహానాడులో 2022 మహానాడులో రిలీజ్ చేశాం. 22 మహానాడులో రిలీజ్ చేసిన పాట బాగా హిట్ అయింది. సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు, తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు. అడుగేస్తే అదిరిపోయింది చూడు సీమాంధ్రల జోరు, సింహాసనమదిలో హింస సారైన వారు మీరు. ఈత సాగర బ్రతుకు భరోసా తీరుస్తాము పేదల కోసా, గుండెల నిండా మంచితనం లోకేష్ అన్నా నింపుకరం. సంచలనం లోకేశుని సంచలనం. రమేష్ అని ఖమ్మం కుర్రోడు రాశాడు పాట. ఆ పాట తర్వాత మళ్ళీ ఇక చాలా పాటలు ఇలా చేయించుకుంటా వెళ్ళాం. ఇక్కడ సుకుమార్ స్టూడియో అని, మన కళ్యాణ్ అని, మదీన్ అని, ఇలాగ స్టూడియోలు చాలా ఉన్నాయి. అంటే తను బిజీగా ఉంటే నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటా. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కుప్పానికి కూడా సాంగ్ ఉంది సార్ కాన్స్టెన్సీకి. హేంబర్ధర్ రావు అన్న ఉన్నారు, ఆయన రైల్వే కోడూరు ఇన్ఛార్జిగా చేస్తూ టీడీపీ పార్టీ ఎప్పటినుండో గత 25 ఏళ్ళుగా ఉన్నారు. ఇలా కుప్పానికి సార్కి కాన్స్టెన్సీకి ఒక సాంగ్ కావాలి, మాది కుప్పం మాట తప్పమని హుక్ లైన్ రాసుకున్నాం. అది 30 ఏళ్ళు అప్పుడు. అసలు ఇదివరకు కుప్పంకి పోవటానికి కూడా దారి ఉండేది కదా, అదంతా అడవి. ఇవాళ పోతే మెడికల్ కాలేజ్ ఏంటి, పూల్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, కాలేజీలు ఏంటి, వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారు కుప్పంలో. సార్ పోయాకే 7 సార్లు గెలిచారు. నేను దాని గురించే మాది కుప్పం మాట తప్పం, జరుగు యుద్ధం మేము సిద్ధం, మాది కుప్పం మాట తప్పం, తెలుగుదేశం గెలుపు తథ్యం, ఇది హుక్ లైన్ అనమాట. హుక్ లైన్ రాసుకొని పాట చేసాం. చాలా అద్భుతంగా ఉంటుంది కుప్పానికి. చంద్రన్నామి ప్రజా సేవలో పసుపు జెండలై కదులుతా, వల్పరుగని మీ పోరాటానికి వెన్ను పూసలై సాగుతా, లక్ష మెజారిటీ లక్ష్యంగా రంగమందు గెలిపిస్తా, కనివిని ఎరుగని విజయాన్ని బహుమతిగా అందిస్తా. నీవే చంద్రన్న కుప్పానికి వెలుగువు నీవన్నా, 7 కొండల ఎంకన్నా ఆశీర్వాదమే నీవన్నా. ఓ చంద్రన్న మీ ప్రజా సేవలో పసుపు చెండలై కదులుతా, లక్ష మెజారిటీ లక్ష్యంగా రంగమందు గెలిపిస్తా. అక్కడ మళ్ళీ బేసిక్గా అక్కడ 60,000 మంది తమిళియన్స్ ఉంటారండి. ఆ తమిళియన్స్ కూడా తమిళ భాషలో లిరిక్స్ ఉంటాయి, 4 లైన్లు ఉంటాయి. దీనికి మన తెలంగాణ గద్దర్ నరసన్నతో పాడిచ్చాం పాట, చాలా బాగుంది. నరసన్న గారు కూడా చాలా 3-4 పాటలు పాడారు తెలుగుదేశానికి. మరి మేడం గారి గురించి ఏం పాట రాయలేదా? నిజం గెలవాలని చెప్పి మేడం గారు కూడా దిగారు రాజకీయాల పరంగా. మరి లోకేష్ గారికి కొన్ని చేశారు, బాబు గారి గురించి చేశారు. మరి మేడం గారి కోసం అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు నుండి ఏ రోజు కూడా అసెంబ్లీకి కానీ రాజకీయాల్లో కానీ మేడం గారు వచ్చిన వాళ్ళు లేరు కదా. కానీ ఏంటంటే మొన్న అనూహ్య విపత్కరమైన పరిస్థితి, బాబు గారిని అరెస్ట్ చేశాక బాబు గారు జైల్లో ఉంటే మేడం గారు వచ్చేసేసి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేసుల గురించి అడ్వకేట్స్తో మాట్లాడటం జరుగుతున్న క్రమంలో ఇటు కార్యకర్తలకి అటు బాబు గారికి మధ్యలో వారధిగా ఉండి ఒక ధైర్యాన్ని నింపేసి ఉన్నప్పుడు నాకు అసలు ఆశ్చర్యం వేసింది. మేడం గారిని ఓదార్చే వాళ్ళు ఎవరో అనుకుంటే మేడం గారే జనాలను ఓదార్స్తూ ఉన్నారు, బాగా చెప్పారని చెప్పేసి. ఓహో, ఈ లోకేష్ గారు ఇలా తయారవడానికి కారణం మేడం గారు. నిజంగా బాబు గారు ఈ రకంగా ఇలా బయట తిరుగుతున్నారంటే బ్యాక్ బోన్ మేడం గారే సార్. అవును, మనం ఎవరు కాదన్నా అనకపోయినా ఇవాళ ఐటీ అభివృద్ధి అయ్యి హైదరాబాద్ కానీ ఎక్కడైనా ఇంత అభివృద్ధి జరుగుతుందన్నా కానీ ఆ మనిషి అలా ఉన్నాడంటే, హెల్తీగా ఇంత చేస్తున్నాడంటే బ్యాక్ బోన్ మేడం గారే. మేడం గారి పాత్ర లేనిది ఎవరు అలా ఉండరు. ఇంటికి దీపం వెళ్ళాలన్నట్టు మన రాష్ట్రానికే దీపం 100% చెప్పాలంటే. పొగడతలు అంటే పొగడతలు కాదు సార్, ఇప్పుడు వాస్తవం ఒప్పుకోవాలి. అదే ఈ మేడం గారు ఇలా చేస్తున్నప్పుడు నిజం గెలవాలి అని కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని మీద కూడా నిజం గెలవాలనే సాంగ్ మేడం గారికి చేశాం.
రిలీజ్ చేస్తాం, ఇంకా ఆ రోజు సాయంత్రం అంతా రిలీజ్ చేద్దాం, ఈవినింగ్ 4కి విజయనగరంలో సాంగ్ లాంచింగ్ అని చెప్పి మేము బయలుదేరిపోయి ఫ్లైట్ టికెట్లు కూడా తీసుకున్నాం. ఓకే. ఎమ్మటే బయలుదేరుతాం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఎక్కుతుంటే ఆ అదృష్టం ఎలా అంటే బాబు గారికి బెయిల్ వచ్చింది. ఇక అది ఆ ఎమ్మటే విజయవాడ వెళ్ళిపోయాం. తెల్లారి సాయంత్రమే ఆ పాట రిలీజ్ చేసామండి. ఓకే. మేడం గారి పాట కూడా బాగుంటుంది. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. వ్యవస్థలు భ్రష్టు పట్టిరా, అంధకారం చుట్టుముట్టిరా, ఆంధ్రభూషణి పట్టిరా, తెలుగోడా తిరిగి కొట్టరా, తెలుగోడా తిరిగి కొట్టరా. ఎన్నడు లేని దుస్థితి చూసి భువనం మేయిక అడుగులు వేసి చంద్రబాబు కై తోడు నీడవై ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యమై తెలుగు ప్రజలను ఒక్కటి చేయక ప్రజాక్షేత్రమున కదిలిన ఓర్వలేని దుర్మార్గులందరూ హస్తవ్యస్తమై తగిలిన చంద్రబాబుదే అంతిమ విజయం, తెలుగు ప్రజలు ఇక పలికెను సాక్ష్యం. మేడం గారు ఏమన్నారు ఆ పాట మీద? అంటే ఆ పాట మీద అనలేదు, జనరల్గా మీ పాటల గురించి పోనీ. అంటే నేనేమనలేదు. ఫస్ట్ పల్లెపల్లిగా నేను రాజమండ్రి పోయి ఒకసారి కలవాలని అనిపించేసి ఒకసారి వెళ్ళి మేడం ఇలా సో అండ్ సో అని పల్లెపల్లికి లొకేషన్కి సాంగ్ చేయించాను, ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నానండి అన్న. అంటే అప్పటికి 4 months అయింది కదా పాట వచ్చి. మీరు చూపించే లోపే పాట నేను వారానికి 2 సార్లు వింటాను, చాలా అద్భుతంగా ఉంటుంది పాట అన్నారు. ఇక నాకు హ్యాపీ అనిపించింది. అదే. ఇప్పుడు అంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళకి రీచ్ అయితే చాలు అనుకుంటాం. అదే అదే. అంటే వాళ్ళకంటే ముందు ప్రజలకి రీచ్ అయితే లొకేషన్ని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అదే అదే. అంటే మీరు ఈ పాటలు చేసుకుంటున్నారు, అంటే బాబు గారి నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? మీరేమన్నా పదవుల కోసమో లేకపోతే వాటి కోసం చేస్తున్నారా, లేకపోతే మీ తృప్తి కోసం, ఆత్మతృప్తి కోసం, పార్టీ కోసం చేస్తున్నారా? ఇప్పుడు మనం ఎప్పటి నుండో పార్టీకి అభిమానం కొన్నా, మనం యాజ్ ఏ కాంట్రాక్టర్గా ఉన్నాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు కనుక మనం వర్క్ చేస్తున్నాం. మనం 2 సంవత్సరాలు అయింది పని చేయబట్టి. అధికారంలోకి వచ్చాక అరే మనోడు అనేవాడు ఒకడు కష్టపడ్డాడు రా అని. ఇప్పుడు రేపు పొద్దున అధికారంలోకి వచ్చింది అనుకోండి, మనం ఏదైనా ఆశించాలి అని అంటే మనకి ఇచ్చిన పని చేసుకుంటూ పోతాం. రేపు పొద్దున ప్రభుత్వం చేసే పథకాల గురించి కూడా ఇంకా ఎలాంటివి చేస్తాం, వేరే కార్యక్రమాలు. ఇప్పుడు సార్ 40 ఏళ్ళ నుండి పార్టీ ఈరోజు ఇలా ఉందంటే ఎంతోమంది నిద్రలేని రాత్రులు గడిపి ప్రాణాలు అర్పించి చాలామంది నాయకులు ఆస్తులు అమ్ముకొని జనాలను కాపాడుకుంటూ వచ్చారు సార్. ఓకే. ఇప్పుడు నాకేదో పదవి వస్తుందని నేను ఆశపడ్డం అది తప్పది. వాళ్ళకి ఇంకా ఇప్పుడు అందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేరుగా బాబు గారు, అందరికీ ఎమ్మెల్సీలు ఇవ్వలేరుగా, అందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేరుగా. అదే. ఇంకా ఫిల్ చేయాల్సిన కొన్ని 100 మంది ఉన్నారు. మనం పీనట్స్ ఇంత పార్టీలో ఇంత మహాసముద్రంలో మనం ఇంత అదే మన పని మనం చేసుకున్నాం, సాటిస్ఫై అయ్యాం. రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత మన పార్టీకి ఏం చేసామంటే ఈ పాట చేసామన్న సంతృప్తి ఉంటే చాలు. మన పని మనకు ఉంటుంది సార్. ఇప్పుడు 2 పనులు ఒకళ్ళు గుర్తించి లేదు ఏదైనా పని అప్పు చెప్తే ఇంకా నేను పార్టీకి డెవలప్మెంట్ కావాల్సిన ఏదైనా కల్చరల్ వింగ్లో చేయమంటే చేస్తా. ఓకే. ఇప్పుడు మనం రేపొద్దున అధికారంలోకి వచ్చాకైనా సరే ప్రజలకి మనం చేసే పనులు కూడా వివరించడానికి డిఫరెంట్ పద్ధతుల్లో ఏదన్నా కల్చరల్ వింగ్ ప్రోగ్రామ్ లాగా అలాగా తీసుకొని వెళ్ళటం అంటే నేను ఇంట్రెస్ట్ చూపుతారు. అలాగని పదవులు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు పాటలు చేస్తున్నారు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా పాటలు చేయించుకోవాలని ఆలోచన వాళ్ళకే ఉంటుంది. మరి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి అసలు? అలా ఇప్పుడు మన పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఎవరన్నా అడిగితే మనంతటా మనం పోయి అడిగే అంత టైం లేదు మనకి, మనం చేయలేము. కట్టా సుధీర్ గారు ఉన్నారని వాళ్ళు అంటే ఇప్పుడు పార్టీకి చాలా మంది ఉన్నారండి, మన వాళ్ళు అందరూ కూడా చాలా మంది పాటలు చేయిస్తూనే ఉన్నారు. అంటే చాలా మంది చేస్తున్నారు, కానీ మీ పాటలు వెళ్ళినంత వేగంగా ఇతరులు చేసిన కొన్ని పాటలు వెళ్ళలేదు. మీరు ఎన్ని పాటలు చేశారో నాకు తెలియదు, కానీ చాలా పాటలు అయితే జనంలో చొచ్చుకుపోయినాయి. ఓకే. అందువల్ల ఎవరిని అప్రోచ్ అయితే మీ ఎమ్మెల్యేలు కూడా వేరే చేయించి పెడతారా మీరు? ఖచ్చితంగా వాళ్ళు కంటెంట్ ఇస్తే వాళ్ళని కూర్చోబెట్టి మన పార్టీ ఆఫీస్ ద్వారా అప్రోచ్ అయితే మనం వాళ్ళకి ఏం పాటలు కావాలో బడ్జెట్ ఇది అన్నప్పుడు అంతలోనే పాటలు చేయించవచ్చండి. ఏముందాడ ఇప్పుడు మనకి రాసే కళాకారులు చాలామంది ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరికీ జీవనోపాధి దొరుకుద్ది. ఇప్పుడు కళాకారులు ఏంటంటే ఇప్పుడు కళాకారుల టీములు కూడా ఉన్నాయి కాన్స్టెన్సీలో, అక్కడికి వెళ్ళి 1 month క్యాంపెయిన్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. మన పార్టీని అప్రోచ్ అయినా చాలు మనం చేసి పెడతాం. మనంతటా మనం డైరెక్ట్గా వెళ్ళి అడగలేమండి, మనం అడగలేము, ఎందుకంటే మన పని మనకి సరిపోతుంది. అదే అదే.
ఇప్పుడు తెలంగాణలో మన 3 రంగుల జెండా పాట పెద్ద ఫేమస్ అయింది, చరణ్ అర్జున్ గారు చేసిన పాటే. అలాంటి పాట ఏదన్నా మళ్ళీ చరణ్ అర్జున్తో చేస్తున్నారా? ప్రయత్నం చేస్తున్నాం సార్. రెండు వర్షన్లో ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఈ 2-3 రోజుల్లో వినిపిస్తాం. బాబు గారు మొన్న 12న కలిసాము. మరి అది ఆ పాట వినిపించి కంక్లూజన్ తీసుకొని జనరల్గా దాని కంటెంట్ కూడా సారే చెప్తారు. ఓకే. ఇప్పుడు మనం ఏదన్నా కావాలి అనుకుంటే దాని సబ్జెక్ట్ చెప్తారు, నోట్ చేసుకొని వచ్చి దాన్ని మనం ఇన్బిల్డ్ చేస్తాం పాటలో. కంటెంట్ రాస్తే దాన్ని పాటగా ఈ రకంగా పుడుతుంది. ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో ఒక 3 రంగుల జెండా టైప్ ఒక పాట చేస్తున్నారు చరణ్ గారు. ఆ టైపు మనం దాన్ని తీసుకెళ్ళాలి. ఇంకా మ్యూజిక్ సింగర్స్ని అన్నీ కూడా మనం చెన్నై పెద్ద సింగర్స్తోనే పాడిద్దామన్న ఆలోచనలో ఉన్నాం. ఓకే. ఇప్పుడు కథాగాన ప్రక్రియ అని చెప్తున్నారు. ఆ కథాగాన ప్రక్రియలో ఇప్పుడు దాకా మీరు ఏమేమి చేశారు? అంటే నేను కథాగానం అంటే చంద్రబాబు గారే అండి. ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ తర్వాత ఎన్టీఆర్ గారు చేసాం. ఈ 2 కూడా చంద్రబాబు గారు అంటే ఆయన యొక్క లైఫ్ స్టోరీ, ఆయన రాజకీయ నేపథ్యం, జీవితం, ఎలా పుట్టాడు, ఏంటి, ఆయన చదువు కాలేజీల తర్వాత ఎలా ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాక ఎలా ఎన్టీఆర్ గారు చూసేసి మేడం గారిని పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఆయన రాజకీయ జీవితం, ఇలాగా ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉన్నాడు అనేది చంద్రబాబు గారి కథాగానం. అది ఎంతసేపు ఉంటుంది? అది 5-6 నిమిషాలు ఉంటుందండి. 5-6 నిమిషాల్లోనే మొత్తం సారాంశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి చంద్రబాబు గారి కథాగానం ఓపెన్ చేస్తే మీరు చూడండి, ఆయన పుట్టుక కాను ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది కూడా ఉంటుంది. అందులో 2-3 చరణాలు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, నువ్వు గీసిన గీతల్లో ఎన్నెన్నో నగరాలు నడిచాయంటే, అప్పుడు వాజ్పేయి గారి హయాంలో గోల్డెన్ కొలట్రాల్లో అవన్నీ రోడ్స్ అవన్నీ ప్లాన్ చేశారు చూసారా. ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఆయన బాబు గారు చెప్పాక ఆ రోడ్లన్నీ వేశాక నగరాల అనుసంధానమై ట్రాన్స్పోర్టేషన్ పెరిగి వ్యాపార అభివృద్ధి చెందింది. ఎన్నో రాష్ట్రాలు ఆ నేషనల్ హైవేస్ అనేవి కూడా అలాంటి పదాలను కూడా మనం ఒక లైన్లో రాసేసాం అనమాట. కంటాన గరలో నీ దాసుకున్న శివుడా నువ్వు, ఎవరన్ని మాటలన్నా మునిలా మౌనంగుంటావు, బాధ్యతగా మా భవితకు బాటేస్తావు, బంధుకై ముందుకు నడిపిస్తావు, ఈనాటి ఏ ప్రశ్నకు బదులియవు, నువ్వు నాటే ప్రతి మొక్క మాకు కల్పతరువు, అన్నా అంటే నేనున్నా అంటావేమో చంద్రన్న, ఆపద సాపదలే తీర్చేటి పెద్దన్నా నీ గుప్పెడు. ఇలా చరణ్ బాగా తీసుకెళ్ళాడు చంద్రబాబు గారి కథాగానాన్ని. ఇప్పుడు అందులో వెన్నుపోటు అంటారు చంద్రబాబు గారిని. నువ్వు ఎన్నో గర్లాన్ని మింగి శివుడిలాగా మౌనంగా ఉన్నావు, ఆ పాటలోనే తెలిసిపోద్ది. వాళ్ళు చంద్రబాబు గారు వెన్నుపోటు అనేది మేము సార్ని అడిగాం. అక్కడ ఆ మౌనం కూడా మేము చెప్పగలిగాం దాంట్లో. ఓకే. ఎందుకంటే ఆయన ఇది బహిరంగంగా మన ఆహాల ప్రోగ్రాంలో కూడా జరిగింది కదా ఇట్లాంటి విషయాలన్నీ. అదేదో ఒక బురద జల్లి ప్రయత్నం అనుకోవాలి, అది అంతే. అదే ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన గారు ఏం చేశారు, ఇప్పుడు ఆ రోజే స్వలాభం కోసం చేసి ఉంటే ఇవాళ స్థితిలో ఉండేది కాదు కదా అసలు. ఇప్పుడు కాదండి, ఇంకొక 20 ఏళ్ళైనా ఈ రోజు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా, బాబు గారు అనివార్యమై ఆంధ్ర వెళ్ళారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా కానీ, అధికారం లేకపోయినా కానీ 20 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. కొద్దిగా గొప్ప స్ట్రాంగ్ తెలుగుదేశం క్యాడర్ ఉంది సార్ ఇక్కడ, నాయకుడు లేకపోయినా. అది బాబు గారు బొమ్మ చూసి ఎన్టీఆర్ గారి స్థాపించిన ముహూర్తమో, ఆ తెలుగుదేశం జెండాని చూసి కార్యకర్తలు అలా ఉన్నారు ఇక్కడ. అవును. ఇప్పుడు కాదు, ఎప్పటికి ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా సరే ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, న్యూ జనరేషన్ 2000లో పుట్టిన వాళ్ళు 23 కొత్తగా ఓటేసేవాళ్ళు బాబు గారి గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కథాగానం చేసాం మేము. ఎన్టీఆర్ గారు కూడా అంతే. ఎన్టీఆర్ కథాగానంలో ఏం చెప్పారు మీరు? ఎన్టీఆర్ గారి కథాగానంలో అదా లేదు సార్. అసలు ఆయన యొక్క పుట్టుక ఏంటి, ఎలా సినీ రంగం వైపు వచ్చాడు, ఆ జాబ్ను వదిలేసేసి ఆ సైకిల్ మీద పాలు అమ్మాడు, ఆ సైకిల్నే మన తెలుగుదేశం సింబల్గా మార్చుకున్నాడు. ఇలాగా ఆయన యొక్క తర్వాత బసవతారకం గారితో పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక ఆమెగారికి ఇబ్బంది అయిన తర్వాత ఆ తాళలేక బసవతారకం కట్టించాడు.
ఇంత అభిమానాన్ని ఇన్ని సినిమాలు చేశాడు కదా సారు, ఏమీ తృప్తినివ్వలేదు చివరికి. తెలుగువాడు పార్లమెంట్ ఢిల్లీలో అవమానించబడుతుంటే దాన్ని తట్టుకోలేక ఈ సినిమా రంగాన్ని వదిలేసి ప్రజల కోసం తాను కథన రంగం దూకి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి వదిలిన 9 నెలల్లో పార్టీ స్థాపించి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చాడు. రాముడు వేషం వేసినా, కృష్ణుడు వేషం వేసినా ఏదైనా తానే. ఇలాగా దాన్ని చాలా అద్భుతంగా చూపించాను ఎన్టీఆర్ గారి కథాగానం. అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం బసవతారకమ్మ పేర వైద్యాలయం. తనకింతటి ఖ్యాతిని ఇచ్చిన తెలుగు జాతిని అవమానిస్తుంటే అన్నాకి రాముడై భోగ భాగ్యాలను త్యజించాడు ప్రజాబంధువై. తెలుగు ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై వెండి తెరను వీడి నిలిచే మన సేవకుడై. నాకు ఈ 2 చేయించానని దాంట్లో చేయించడంలో నేను కూడా ఎడిటింగ్ కానీ సాంగ్స్ కానీ చేయించడంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. చంద్రబాబు గారి కథాగానం కేశినేని చిన్ని గారు చేయించారు. ఎన్టీఆర్ గారి కథాగానం వెనుగల రాము గారు గుడివాడ ఇన్ఛార్జ్ ఆయన గారు చేయించారు. రెండింటిని నేను చరణర్జున్ చేశాం. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు కలిసి వెళ్తాయి అంటున్నారు. మరి వీటి మీద ఏమైనా పాట చేసే ఆలోచన కానీ అదేమైనా ఉందా? ఉందండి. ఇప్పుడు ఎలక్షన్లో ఏదైనా సరే మనం కొట్లాటల కంటే యుద్ధాల కంటే కూడా ఓ పాట ప్రభావితం చేయిస్తుంది. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి ఒక పాట చేద్దామనే ప్లాన్లో ఉన్నాము. అది మేబీ 10-15 రోజుల్లో రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆ ప్లాన్లో కూడా ఇప్పుడు ఏం లేదండి, ఇక నెక్స్ట్ మంత్ ఏం చేయాలో కూడా ఇప్పుడు మేము అంటే పాటలు అనేవి కొంచెం దీని ఇంపాక్ట్ బాగుంటుంది, నేను ఇది నమ్ముతాను సార్. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి చెప్పాలని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సార్ విజన్ 2047 అంటున్నారు. అంటే మా ప్రతి పేదవాడు కూడా ధనికుడు అవ్వాలన్న ఆలోచన. రానున్న 20 సంవత్సరాల్లో ప్రతి ఒక్క తెలుగోడు కూడా ఒక ధనవంతుడు అవుతాడు. ప్రపంచం మొత్తం కూడా ఆ ధనవంతుల్లో ఒక తెలుగువాడు ఉంటాడు ఎక్కడైనా సరే. మన తెలుగు వాళ్ళు మాత్రం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటారు. ఖచ్చితంగా నేను నమ్ముతాను. చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన చెప్పేది కనీసం మనం మాట్లాడకుండా వింటే చాలు సార్. ఆయన యొక్క పరిపాలనలో మన ప్రజలు చాలా సుభిక్షంగా ఉంటారు. మన భవిష్యత్తు తరాలు కూడా బంగారు బాటలు వేస్తారు ఖచ్చితంగా. ఆయన గారు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు ఉపయోగించుకోవాలి సార్ రాష్ట్ర ప్రజలు. ఈ పార్టీయా, తెలుగుదేశమా, వైసీపీయా, కాంగ్రెసా, బీజేపీయా అని కాదు, ఆయన ఒక అద్భుతంగా చూడాలి. ఒక పార్టీ పరంగా ఇప్పుడు ఎన్నికలప్పుడే పార్టీ పరంగా ఎన్నికలప్పుడే ఇప్పుడు ఆయన సాఫ్ట్వేర్ ఇవన్నీ ఇంత డెవలప్మెంట్ చేశాడు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చినాయి ఆ జాబులు. అందరూ బాగుపడలేదా? ఆయన రూపాయి తిన్నోళ్ళు ఎవరు? అసలు ఇప్పుడు డబ్బులు వేస్తున్నారు అంటున్నారు. ఈ మనీ ట్రాన్స్ఫర్ అనే పథకాన్ని బదిలీ అనేది అప్పుడే చేస్తే విమర్శించారు బాబు గారిని. అప్పుడు జనరల్గా ఏంటంటే ఏ చేసినా ముందు చూపుతూ ఆలోచిస్తారు సార్. ఎన్ని మెట్లెక్కాడు, ఎన్ని కంపెనీల కోసం, ఎంత అమెరికా వెళ్ళాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎవరి కోసం ఇదంతా? ఇప్పుడు నగదు బదిలీ అనే మాట అప్పుడు బాబు గారి నోటి నుంచి వస్తే చాలామంది విమర్శించారు. అప్పుడు అంతే. ఇప్పుడు వాళ్ళకి దాని గురించి అవగాహన ఉండదు. అవగాహన ఉండకపోగా ఇదేదో వాళ్ళ అకౌంట్లో డబ్బులు దొంగిలించి చేస్తున్నారు అన్నట్టుగా అపవాదు వేశారు. అంతే తప్ప వాళ్ళకి అసలు దానికి అవగాహన ఉండదు సార్. ఇప్పటికైనా సరే ఏదన్నా చెప్తున్నాడంటే కొన్ని విషయాల్లో మనం క్యాచ్ చేయలేం బాబు గారిని అసలు. ఇప్పుడు ఒకటి విషయం చెప్తున్నాడంటే మీరు ఒక 5 నిమిషాలు ఇటు తిరిగి అటు వెళ్తే మనకు అర్థం అవ్వదు. ఖచ్చితంగా చెప్పే పాయింట్ పిన్ టు పిన్ వినగలిగితేనే. అసలు ప్రొఫెసర్లకు కూడా వల్ల కాదు సార్, సార్ని క్యాచ్ చేయలేరు. 100 మంది ఐఏఎస్లకైనా సమాధానం చెప్తాడు, లక్షల మంది ప్రజలకైనా చెప్పగలుగుతారు. ఒక అద్భుతం సార్ బాబు గారు. అంటే గొప్ప చెప్పుకోవడం ఏం కాదు, బాబు గారు ఒక అద్భుతం అంతే. అంటే ఒక పాట గురించి రాసిన తర్వాత బాబు గారు ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది కదా మీరు ప్రతి పాటకి. ఖచ్చితంగా. అంటే ఫస్ట్లో టైం ఉండదు అనుకోండి ఆయనకి. ఫస్ట్లో తీసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు ఇదివరకు అంటే మనకు 1 గంట 2 గంటలు కూర్చునేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత టైం లేదు.
ఎమ్మెల్యే అభ్యర్థుల కాడ నుండి కాన్స్టిట్యున్సీ ఇష్యూల కాడ నుండి 5 నిమిషాలు కూడా వాల్యుబుల్ సార్. ఇప్పుడు మనం పోయి సార్ని అడగాలన్నా కూడా అడగలేం. ఇప్పుడున్న కొంచెం ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే మనం అడగొచ్చు. ఇప్పుడు సపోజ్ పోయి మనం ఒక 2 గంటలు టైం తీసుకున్నాం అనుకోండి సార్, అక్కడ అపాయింట్మెంట్ 15 మందికో 20 మందికో ఇచ్చుంటారు 5-10 నిమిషాలు. వాళ్ళందరి టైం మనం తింటాం. మన చివరికి పోయాక పాపం అక్కడున్న ఆయన గారి పర్సనల్ సెక్రటరీలు ఏమవుతారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం ఏదో పాట కోసం బాబు గారు మనతో ఉన్నారనుకొని ఫస్ట్లో తెలియక మేము ఉన్నాం, కానీ పార్టీలో చాలామంది ఉన్నారు సార్. అవును, కంటెంట్ ఇచ్చేవాళ్ళు. కొల్లు రవీంద్ర గారేంటి, అచ్చెన్నాయుడు గారేంటి, ఇప్పుడు ఈ స్పీచ్ల్లో ఉంటే రాసుకోవచ్చు మనం. ఇప్పుడు అనలిస్టులు ఉంటారు మన పార్టీలో, మన ఛానల్స్లో. 10 మందికి పంపిస్తే 10 మంది 10 రకాలుగా ఒపీనియన్లు చెప్తే మనం అన్నీ ఒక రకంగా వస్తే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇదివరకులాగా ఏం పోలేము. ఫస్ట్లో తెలియక కొన్ని అంటే నాకు మీరు అంటున్నారు కదా బాబు గారు మాటలు వింటే చాలు మనకు పాట వచ్చేస్తుందని. మన స్పీచ్లు ఇప్పుడు రాకదిలరా ప్రోగ్రామ్ ఉంది. రాకదిలరా ప్రోగ్రామ్ కూర్చొని గంట చూస్తే మనం ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవచ్చు. ఆ 10 పాయింట్ రాసుకొని పాటలో కంటెంట్ రాసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే అన్న ఈ పదాలు ఇంపార్టెంట్ ఏవి ఉంటే పాటలో పెట్టుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు పాటల ప్రయాణమే చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా మీరు. పాటలు కాకుండా వేరే ప్రక్రియ రూపంలో ఏమన్నా ఈ ఎలక్షన్లకి చేసే ఆలోచన ఏమైనా ఉందా ఇంకా? అంటే యాడ్లు చేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. ఒక పాటలకే పరిమితం అవుతారా మీరు, లేకపోతే వేరే కార్యక్రమం కూడా ఏమన్నా? పాటలే అంటే ఇప్పుడు యాడ్లు చేయాలన్నా మనం చేయొచ్చండి సార్. ఇప్పుడు 30 seconds కంటెంట్ రాయమంటే మనం అవి చేస్తాము. మన ఐడియాలు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు మనకి బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉండగలిగితే మనం ఐడియాలు ఇవ్వగలుగుతాం. ఇలా చేస్తే మనం రీచ్ అవుద్దని మనం చెప్పగలుగుతాం. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళైనా. ఇప్పుడు మొన్న రీసెంట్గా మంగళగిరి వెళ్ళా, 2 రోజులు ఉన్నాం సార్. అక్కడ లోకేష్ గారి చూస్తే ఆయన చేసిన ఒక్కసారి అక్కడ మంగళగిరి ప్రజలు ఓడించిన తెల్లారి నుండి ఆడే ఉన్నాడు. అక్కడికి పోయి అక్కడ విషయాలు చూస్తే 20,000 మందికి ఇళ్ల పట్టాలు రెగ్యులైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అక్కడ ఉపాధి హామీ, ఇప్పుడు తోపుడు బండ్లు ఎన్నో వేలు ఇచ్చాడు, రిక్షాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులకు వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేసి టెక్స్టైల్ పార్క్ లాంటిది పెట్టించేసి వాళ్ళ ద్వారా అక్కడ ఎక్స్పోర్ట్ చేయించాలి. ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు. ఉచిత వైద్యం, ఒక మొబైల్ వెహికల్ నడుస్తుంటుంది సంజీవని, 2 హాస్పిటల్స్ అక్కడ ఉచిత వైద్యం రెగ్యులర్ ఇప్పుడు చేపిస్తున్నాడు. జలధార, శ్రీశక్తి. తాను మంగళగిరిలో ఇప్పటి వరకు సొంతగా ఏ మారుమూల కూడా డొంక రోడ్లు కూడా రోడ్లు వేయించాడు. ఇలాంటి పనులన్నీ చేయించుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడే ఇలా ఉంది అంటే మంగళగిరి రేపొద్దున ఖచ్చితంగా భారీ మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తారు. మంగళగిరి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఓడినా కానీ ప్రజల మధ్య ఉన్నాడు. తానేంటో నిరూపించుకున్నాడు. యువగాళం పాదయాత్రకి వెళ్ళి వచ్చాడు, రాష్ట్రం మొత్తం తిరిగాడు. మళ్ళీ అయినా కానీ మొన్న మంగళగిరిలో 15 రోజుల నుండి అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఈ ఎలక్షన్లు వస్తే మళ్ళీ స్టేట్ క్యాంపెయిన్ చేయాల్సిందే. మీరు తిరుగుతున్నారా ఏపీలో ఎక్కడైనా జనాల్లో? అసలు ఎలా ఉంది అక్కడ ఒపీనియన్ ఇప్పుడు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన పార్టీ పరంగా అయితే తెలుగుదేశం బాగుందని చెబుతారు, కార్యకర్తలను అడుగుతాం. మీరు జనరల్గా మన వెహికల్ పెట్టేసి ఫస్ట్ ఒక రిక్షా ఎక్కుదాం, విజయవాడలో తీసుకుందాం. ఒక రిక్షా పాలన ఎలా ఉందంటే ఆ ముసలాయన పెద్ద ఆయన మాటల్లో చెప్తాడు. మళ్ళీ దిగి ఇంకో బజార్కి వెళ్ళాలంటే ఆటో ఎక్కదండి. సరే నాకు తెలిసి 5 ఆటోలు ఎక్కి మామూలుగా ఉట్టికి సిటీ తిరిగినా 4 ఆటో వాళ్ళు చెప్తారు పరిస్థితి ఏంటి. ఇప్పుడు మనం చెప్పవసరంలా. మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆటో వాళ్ళని, రిక్షా వాళ్ళని, ప్రజల్ని అక్కడ షాపుల్లోకి వెళ్ళి చిన్న షాపులు పెద్దోళ్ళు ఎలాగూ అక్కడ ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందంటే సార్, పేదవాడు, మధ్యతరగతి కుటుంబంవాడు, డబ్బున్నోడు, పేదవాడు ఏంటంటే ఇబ్బంది పడతానే ఉంటాడు. మధ్యతరగతి కుటుంబాలు చాలా జీవితాలతో ఇబ్బంది పడుతుంటారు. డబ్బున్నోడికి ఏంటంటే వాడికి ఏ బాధలు పడదు. కానీ ఇక్కడ 3 సెక్టార్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గవర్నమెంట్ వల్ల. డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, మధ్యతరగతి. కొంతమంది బయటపడట్లేదు కదా, సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది. ఎందుకు భయపడుతున్నారా ఏంటనే అర్థం కావట్లేదు. కానీ సార్ చిన్న జీవితాలు, అరే ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఆడ, భయం పెట్టించా. ఇప్పుడు ఆ భయం లేదులేండి, ఇక పోయింది ఆ భయం అనేది. రాగానే అందరూ బయటపడుతున్నారు. ఇక నోటిఫికేషన్ చాలా మంది బయటపడకపోవచ్చు. ఓటే ఆయుధం సార్. ఇప్పుడు రేపొద్దున వాళ్ళు ఓటు ద్వారా చూపిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం గాలి, జనసేన గాలి అనేది ఆంధ్ర రాష్ట్రంలో పక్కా వీస్తుంది.
మనం ఎక్స్పెక్ట్ చేయని సీట్లన్నీ వస్తాయి. ఇన్ని వస్తాయా అన్ని వస్తాయా అని మనం చెప్పుకోవసరంలా. జనాలు అయితే న్యూట్రల్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ, యువత కానీ అందరూ కూడా మార్పు కోరుతున్నారు. వాళ్ళు తప్పు చేసామన్న భావన ఓటు వేసిన వాళ్ళకి ఒక ఛాన్స్ అంటే చూసాము కదా, ఇప్పుడు ఛాన్స్ అని చూసిందని అది కనపడుతూనే ఉంది. మనం శ్రీకాకుళం నుండి కడప వరకు, అటు చిత్తూరు వరకు కూడా జరిగిన అన్యాయాలు ఏంటి, జరిగిన మర్డర్లు ఏంటి, ఇసుక దోపిడీ ఏంటి, అక్రమ మైనింగ్లు ఏంటి, అసలు అన్నిటికంటే మేజరు అన్నపూర్ణ లాంటి ఆంధ్ర, గంజాయి ఆంధ్ర అయిపోయింది ప్రపంచం మొత్తం కూడా. ఇప్పుడు ఇవాళ రేపు గంజాయి, ఇప్పుడు తెలంగాణలో గంజాయి వస్తున్నా ఆంధ్రాలో ఉంటుంది. అదే అర్థం కావట్లేదు. నేను మన గుడివాడ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ గంజాయి పౌడర్ రూపంలో దొరుకుతుంది, లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, రకరకాలు చెప్తున్నారు అక్కడ వాళ్ళే అసలు నాయకులే పోషిస్తున్నారు కదా గంజాయిని. అసలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గంజాయి ఎక్కడన్నా ఉందండి? అవును. అంతకుముందు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ గంజాయి ఉందా? లిక్కర్ ఏంటి, అక్రమ మద్యం ఉందా అంటే డిజిటల్ మనీ అనేది ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఇంకోటి ఏంటంటే, నాకు అసలు మట్టి ఇసుక అమ్ముకోవచ్చు అనే విషయం నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ఇసుక అమ్ముకుంటున్నారు అనేది చెప్తున్నారు. లారీలు తెగ వెళ్ళిపోతూ ఉంటున్నాయి, ఏ ఊరు వెళ్ళినా కానీ వెళ్ళిపోతూ ఉంటున్నాయి. ఇంకేం లేదు సార్, మహా చేయగలిగితే వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ 2 నెలలు చేయగలుగుతారు. ఈ 2 నెలలు చేశాక రేపు పొద్దున బలయ్యేది ఎవరు? ఆ మైనింగ్ ఆఫీసర్లు బలి అవుతారు. ఇప్పుడు ఎన్ని రీచ్లు పాడైపోయినాయి. ఇప్పుడు ఓన్ పొలాలు కానివ్వండి, ఇప్పుడు రీచ్లు కానివ్వండి, ఎన్ని పోయాయో తెలుస్తాయి. అందరూ డేటా, అన్ని కాన్స్టిట్యున్సీల్లో ప్రజలు డేటా తీసుకుంటున్నారు, ఎవరెవరు ఏ అన్యాయాలు చేస్తున్నారు డేటా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. పోలీసు అధికారులు ఎవరైతే జనాలను ఇబ్బంది పెట్టారో అక్కడ ఇవన్నీ ఏంటంటే మనం చూస్తున్నాం, కళ్ళ ముందు కనపడుతున్నాయి కనుక వీటికి అన్నిటికీ పనిష్మెంట్ ఉంటుంది. అంటే నాకు తెలిసి బాబు గారు వచ్చాక ఈసారి పరిపాలన 1 సైడే ఉంటుంది. 1 సైడ్ అంటే ఆయన పాలన చేసుకుంటూ వెళ్తుంటాడు, లీడర్లు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇవాళ రేపొద్దున ఏంటంటే ఏం చేయలేరులే, తెలుగుదేశం వాళ్ళు అంతే ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం అనేది లేదు సార్. జనాలే ఊకునేటట్లేరు, మనం జనాల్ని కంట్రోల్ చేయాలి రేపొద్దున అధికారం వచ్చాక. మీలో కూడా కళలంటే ఇష్టం మీకు, మీలో కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసినట్టున్నారు. నటనని వృత్తిగా చేసుకునే ఆలోచన ఏమి లేదా? అంటే ఉంది, ఆలోచన ఉంది. ఎప్పుడో సరదాగా నా ఫ్రెండ్ కోవిడ్ టైంలో ఆ రోజు ఎవరో యాక్టర్ రాకపోతే నన్ను యాక్ట్ చేయమంటే, తమిళియన్ ఎవరో రాకపోతే నేను చేశా. బాగుంది అన్న ఉద్దేశంతో 4-5 సినిమాలు చేశాక ఇక పార్టీ వర్క్ బిజీగా ఉండటం వల్ల నేను సినిమాల మీద దృష్టి పెట్టట్లేదు. ఓకే, అంటే ఆలోచన అయితే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు అడపదడప వస్తే ఇప్పుడు కూడా 3-4 సినిమాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్లు అయిపోయాక ఖచ్చితంగా చేసే ఉద్దేశం ఉంది. అదే అంటే ఇప్పుడు మీరు చేసేవేమి మీకు బతకడానికి కానీ ఇవి ఉపయోగపడే కాదు, ఇది ఒక సేవా కార్యక్రమం అనుకోవచ్చు చెప్పాలంటే. మరి లైవ్లీహుడ్కి మీరు ఏంటి, అసలు ఏం చేస్తుంటూ ఉంటారు? నేను ఇరిగేషన్ వర్క్లు చేసుకుంటా అండి, చిన్నగా కొద్ది గొప్ప రియల్ ఎస్టేట్ అలాంటిది. మా బ్రదర్ ఉన్నారు, శేష్ కుమార్ అని, విజయవాడలో ఉంటారు. ఆయన ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వాళ్ళు తన వెంచర్స్ కొంచెం చిన్న పార్ట్నర్షిప్ షేర్ లాగా చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నాము. మొన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏం చేశాడని బంధించారు, బాబుని ఉంది కదా పాప. మా శేష్ కుమార్ గారు వాళ్ళే చేశారనమాట, సపోర్ట్ చేసి సాంగ్ అన్న ఇలా సార్ అరెస్ట్ అయ్యారు అన్నప్పుడు కూడా సపోర్ట్ చేశారు. అలాగా రియల్ ఎస్టేట్ అలా చేసుకుంటూ ప్రస్తుతానికైతే ఇలా ఉంది. అదే, ఎందుకంటే అది లేకపోతే మనకు కష్టం కదా ఇది ముందు. ఎందుకంటే మనం ఎంతో కాలం మనం స్వచ్ఛందంగా చేయలేము, ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఆ సేఫ్ జోన్లో ఉన్నారు మీరు. సుధీర్ గారు, లోకేష్ గారు యువగాళం యాత్ర స్టార్ట్ చేసినప్పుడే గతంగా ఆయన ఇట్లాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తున్నారు అనే ఒక భయం మీలో, లోకేష్ గారు వెళ్తున్నారే అయ్యో అని అనుకున్నారని చెప్పారు మీరు. ఇప్పుడు మీరు కూడా కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, లేకపోతే ఎనలిస్ట్గా మాట్లాడుతున్నారు. మరి మీకు ఏం భయం కలగట్లేదా, నన్ను ఏమైనా చేస్తారేమో? ఇప్పుడు చాలా మీరు వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మీరే అన్నారు కదా, ఆ భయం ఏమి మీలో లేదా? సార్ ఇప్పుడు మన తెలుగుదేశం నాయకులు, మన బాబు గారు వీళ్ళు చూసే తెగు ముందు మనం మాట్లాడేది చాలా తక్కువ. మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకాడికి వస్తే ఇప్పుడు ఎట్లాగూ ఇక్కడ మేము ఉండేది తెలంగాణలో, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఉన్నంతకాలం సపోర్ట్ చేశారు, ఇష్టానుసారం ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ మాత్రం చేయాలన్నా కానీ రేపొద్దున అధికారులు ఏడుకొచ్చి ఏమన్నా చేయాలన్నా కానీ ఇబ్బందులు. మనం అంతగా వ్యతిరేకంగా మనం పాటలు చేసాం సార్, పాటలకి ఏమో అంత వ్యతిరేకత ఉండదు కదా, వాళ్ళు చేసిన తప్పులను ఎండగడుతున్నాం. ఇంకోటి రేపొద్దున వాళ్ళు ఏమైనా చేయాలన్నా వాళ్ళ ఆటలకి ఎలాగ ఇంకో 2 నెలలే,
ఏం చేయగలుగుతారు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళని మూడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం వ్యక్తి ఒకప్పుడు. అంటే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం వ్యక్తే కాదు సార్, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అనివార్యమై. బట్ ఏంటంటే వెళ్ళినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ నాయకుడిని కానీ ఏమనలా, ఇప్పటికీ గౌరవం అని చెప్తుంటాడు. ఆ కృతజ్ఞత తెలుగుదేశం క్యాడర్ మొత్తానికి ఇప్పటికీ ఉంటుంది. ఇక ఆ బేస్ మీదే కదా రేపు మన 23లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మొత్తం ఒక రేవంత్ రెడ్డి గారు ఆ ఇదితో ఉన్నారని ఆ స్టాండ్ లైన్ తీసుకునే తెలుగుదేశం పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. అది చాలు. ఇవాళ రేపు సుభిక్షమైన పాలన అందిస్తాడు. 45 రోజులు అయింది వెళ్ళొచ్చి, దావోస్ వెళ్ళాడు. ఈ 45 రోజుల్లో 40,000 కోట్లు తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ తెలంగాణలో కూడా యువతకి ఉద్యోగాల కల్పన కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు అంత దావోస్ వెళ్ళే 20,000 కోట్లు తీసుకొచ్చాడు, 40 రోజుల్లోనే 40,000 తెచ్చాడు. ఈ మార్క్ తెలిసిపోతూనే ఉంది కదా. ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఏం లేదు సార్. ఇక ఎవరి జోలికి ఎవరైతే రారు, భవిష్యత్తులో కూడా ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చాక ఇలాంటి రౌడీ మొక్కలకు కానీ ఇలాంటి వాటికి ఎవ్వరికీ తావుండదు సార్. మొత్తం సమూలంగా ఈసారి అంటే మీకు పూర్తి నమ్మకం అయితే ఉంది ఈ టీడీపీ రాబోతుంది ఏపీలో అని? 100%. టీడీపీ కంటే ముందు జనాలు వాళ్ళ కష్టాల నుండి బయటికి తీసుకురావాలి సార్. వాళ్ళకే తెలుసు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నామని. వాళ్ళు ప్రజలు బయటికి పడాలి. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఒకళ్ళు 10 మందికి ఇంటరాక్ట్ చేసేసి ఇది మార్పు తీసుకురావాలి జనాల్లో. అడపాదడప పోని చోటుకు కూడా మనం వెళ్ళి ఎందుకు ఓటేయాలి, మన పాలన ఎందుకు మారాలి, పిల్లలు భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే, పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, ఉద్యోగాలు బాగాలంటే, వాళ్ళ జీవిత ప్రమాణాల్లో సమూలమైన మార్పులు రావాలంటే అక్కడ తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలి. ఓకే. ఇప్పుడు అందరూ చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎమ్మెల్యేలు అన్నీ చూసిన వాళ్ళే, అధికారం చూసిన వాళ్ళే. అధికారం కొత్త ఏం కాదు తెలుగుదేశానికి. ఇవాళ రోజు పార్టీ ఇలా ఉందంటే సుభిక్షమైన పరిపాలన అందించింది కనుకే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా ప్రజల్లో ఉంది, ఎవర్ గ్రీన్గా ఒక మచ్చలేని రాజకీయం చేస్తుంది. అంటే మొత్తానికి మీ వంతుగా మీరు పాటల్ని పాశుపతాస్త్రం లాగా ప్రయోగిస్తున్నారు. మన వంతుగా మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు రేపొద్దున రకరకాల పథకాలు వస్తాయి, పార్టీ నుంచి మేనిఫెస్టో ప్రకటిస్తారు. అట్లా పట్టినప్పుడు అవి కూడా పాట రూపంలోనే చేస్తే జనంలోకి వెళ్తే బెటర్ కదా. అంటే ఒకటి సార్, అన్ని పాటల రూపంలో వెళ్ళాలని ఏం లేదు. కొన్ని పాటల రూపంలో, కొన్ని విజువలైజేషన్ యాడ్స్ రూపంలో, కొన్ని డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాలా. ఇప్పుడు ఏంటంటే ఒకటి సార్, ఇప్పుడు 2019లో ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే అన్నీ చేసినా కూడా పథకాలు ప్రజల వద్దకు మనం చేసామని తీసుకెళ్ళలేకపోయాం. ఆ కనెక్టివిటీ మిస్ అయింది. చేసుకుంటూ వెళ్తానే ఉన్నాం కానీ రీచ్ అవట్లా మనం చేసామన్నది, అందుకని ఓడిపోయాం. కానీ ఈసారి 2024లో గెలిచాక మళ్ళీ వచ్చే 2029లో కూడా ఆ కనెక్టివిటీ అనేది కంపల్సరీగా ఇప్పుడు ఏ రకంగా అయితే గెలుపు కోసం ప్రయత్నిస్తామో ఈ 24 నుండి 29 దాకా కూడా మళ్ళీ ఇదే కనెక్టివిటీ మేనేజ్ చేసి ప్రజలతో మమేకం అయితే మాత్రం మళ్ళీ 29లో కూడా మనం సుభిక్షమైన పాలన అందించడానికి గెలవాల్సిన అవసరం ఉంటుంది. అది దోహదపడుతుంది. అంటే పాటల రూపంలో కాదు, అడ్వర్టైజ్మెంట్ రూపంలోనే కాదు, యాడ్ల రూపంలోనే కాదు. ఇప్పుడు వాళ్ళకి ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఇదివరకు ఫోన్లు లేవు, ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, ఇంకా డిఫరెంట్ మాడ్యూల్స్లో. అదే ఇప్పుడు రేపు పార్టీ అధికారంలోకి వస్తుంది. చాలామంది వెనకాల పనిచేసిన వాళ్ళు, చాలామంది సైనికుల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు. రేపు మీ వంతు పాత్రగా మీకు బాబు గారు ఏమైనా అడిగాను, మీరేం చేస్తారు అసలు? ఇప్పుడు నా వర్క్ ఆఫ్ స్టైల్ చూశారు కొద్దిగా గొప్ప. ఇప్పుడు అందరితో పాటు మనం కూడా అన్ని వేల మందిలో అంతమంది చేశారు, మనం కూడా చేసాం. మన పని విధానం నచ్చి ఏదన్నా ఇస్తే ఇది చేయండి అంటే ఖచ్చితంగా మనం చేస్తాం. ఎందుకంటే అది రావటమే అదృష్టం. ఇప్పుడు మనం పాటలు చేస్తున్నాము, అప్రిషియేట్ చేస్తున్నారు, ఇంతకంటే చాలు. బట్ అయినా కానీ ఇంకొంచెం మంచిగా చేయాలి అంటే రేపొద్దున మనం ఏదో చేయటం కాదు, మంచి పరిపాలన అందించాలంటే, రేపు భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మన వంతుగా మనం ఏం చేయాలి. అదే ఎన్నో మంది ఆస్తులు అమ్ముకొని పార్టీని కాపాడుకుంటా, కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీని కాపాడుకుంటా వెన్నంటూ ఉన్నారు. పదవులు చూడని వాళ్ళు కూడా పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పోలిస్తే మనం తక్కువే. మనం ఇచ్చినా కానీ మనం చేసుకుంటూ వెళ్ళాలి, వాళ్ళకి సహకారం చెందాలి, మనం ఉపయోగపడితే చాలు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి పాట చేసామంటే నేను ఎక్కువ ఎవరిని అడగలేదు. మన ఒంగోలులో గొట్టిపాటి రవికుమార్ గారు అని ఉన్నారు, ఆయన వైసీపీ నుండి వచ్చారు, కాంగ్రెస్ కుటుంబం స్వతహాగా చూస్తూ ఉండేవాడిని.
ఆ వైసీపీ నుండి వచ్చి కూడా ఆ క్వారీలు విషయంలో ఎన్నో వందల కోట్ల రూపాయలు కేసులు వేసేసి ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. నాకు తెలియదు జనరల్గా ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఇన్ని కేసులని ఇన్ని డబ్బులు ఆస్తులు పోయినా కానీ పార్టీ కోసం అక్కడ ఉన్న జనాల కోసం ఇంకా పోరాడుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అలాంటి మనుషులకి 100 కోట్ల కంటే కూడా పార్టీ ముఖ్యం అనుకొని నిలబడ్డప్పుడు అరే మనం ఏమైనా ఉపయోగపడితే బాగోని అనుకుంటాం. ఫస్ట్ నేను అలాంటి వ్యక్తులు తనకు ఫోన్ చేశా, అన్న నేను ఇట్లా కొంచెం ఇది సోయన్సా అంటే తెలియదు కదా మనం ఎవరు ఏంటో. నేను ఎవరికి మ్యాక్సిమం కాల్ చేయలేదు, ఒకటి రానే ఆ ఒక్క చేశానే తప్ప. సరే చూద్దాం హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం అన్నారు కానీ ఇక నేను ఎవరిని అడగలేదండి. ఎందుకంటే మన పని మనకి సరిపోద్ది ఇక్కడ. ఏదన్నా ఒక మంచి సాంగ్ వస్తే అది హిట్ కొడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన పాటలన్నీ కొంచెం అందరితో పాటు మన ఫ్రెండ్స్ అందరూ మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాళ్ళు చాలామంది పాటలు చేస్తూనే ఉన్నారు. నేను ఒక్కడనే కాదు, వాళ్ళతో పాటు కూడా మన పాటలు కూడా ఉపయోగపడితే చాలు. అది గొప్పగా ఉండాలని ఏముంది, పార్టీకి ఉపయోగపడితే చాలు అనుకుంటాం. అంటే సాధారణంగా ఇట్లాంటి పాటలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే పార్టీ ఏమైనా ఇస్తుందేమో ఆ డబ్బులతో మనం బాగా పాటలు చేద్దామనే ఆలోచన చాలా వరకు చేస్తారు. మీరు అట్లా కాకుండా ఇక్కడ డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ పాటలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం కమర్షియల్గా వ్యాపారం చేసుకునేటట్టయితే ఈ పాటలే చేయకుండా రియల్ ఎస్టేట్ చేసుకుంటే మంచిగా నెలకు 10 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ పాటలకి ఏమో అంత ఇది కాదు కదా. మనం ఉపయోగపడితే రేపు పొద్దున మనకు అవకాశం ఉంటుంది కదా. బాబు గారికి ఉపయోగపడినట్టు ఉంటుంది. అవును, బాబు గారి కంటే బాబు గారి యొక్క ఆశయ సాధన రేపు పొద్దున మళ్ళీ ఆంధ్ర అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడి అభివృద్ధి చెందుతానే ఉంటుంది. మనం కూడా ఒక అలాంటి మహా వ్యక్తికి ఉడతా సాయంగా మనం చేసాము ఈ పాటల రూపంలో అన్న తపనే. పాటల వల్ల వచ్చేది అంత ఇదే ఉంటుందండి. అదే జనమేమో పాటలు పెడుతున్నారు, మీరేమో వాళ్ళకి పాటల రూపంలో చైతన్యపరుస్తున్నారు. ఈ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళ పాటలేమో అలా ఉన్నాయి, మీ పాటలేమో మొత్తానికి ఒక సందేశాన్ని వాళ్ళకి అందిస్తున్నాయి. అదే అండి, ఇప్పుడు మనం పోయి ఒక అరక తీసుకొని వాడు మాట్లాడాడు కొట్టాడంటే కేసు అయింది. ఇప్పుడు ఆ పోలీసుల చుట్టూ తిరగాలి, ఆ కోర్టుల చుట్టూ తిరగాలి. అదే ఒక పాటతో వాడు కొట్టాడు అన్నప్పుడు ఒక పాట రూపంలో చెప్పామనుకోండి, ఇప్పుడు 100 మందికి కాదు 1,00,000 మందికి చేరుద్ది. లేకపోతే అది ఇంకా అద్భుతంగా ఉంటే 1,00,00,000 మందికి చేరుద్ది. వాడిని ఎత్తి చూపొచ్చు కదా. ఇప్పుడు అంతకంటే ఇప్పుడు ఈ పాట కంటే ఇప్పుడు ప్రతిదీ ఆయుధం పాటే సార్. మాట అయినా మాటలు తోటాల్లాగా పేలుతాయి, పాటలైనా అంతే పేలుతాయి, ఖచ్చితంగా జనాలకి రీచ్ అవుతాయి. ఇప్పుడు ఎంత టోడైనక పాటతో కరిగిస్తారు. అదే అది మేము నేను దాన్ని శ్రీరామచంద్రుడికి ఉడత సాయం లాగా మీరు పాటలతో సాయం చేస్తున్నారు. అంతే సార్, మనం అంతే. మరి ఎక్స్పెక్ట్ చేయకూడదు అది ఇది అని కూడా. మన లిమిట్లో మన స్థాయి ఏంటి, మనం ఏంటి, మనం ఉంటూ మనం పని చేస్తే చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.